హాయ్! వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో పాటు బలగం సంజయ్ గారు ఉన్నారు. వారు 'పెద్ది' సినిమాలో యాక్ట్ చేశారు. ట్రైలర్‌లో వారి క్రాస్ ఓవర్ షాట్ ఎంత పెద్ద హైలైట్ అయ్యిందో, ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తున్నాము. అయితే బలగం సంజయ్ అంటే ఓ 'పెద్ది' సినిమా మాత్రమే కాదు, ఓ 'ఫౌజీ' సినిమా మాత్రమే కాదు. 13 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ, తన అవకాశాన్ని తానే సృష్టించుకుంటూ, తానే ఎదిగిన తీరు చాలామందికి ఆదర్శం. అయితే ఆయన యూఎస్‌లో ఎంబీఏ చేశారు. ఇక్కడికొచ్చి ఎల్ఎల్బీ చేశారు. అడ్వకేట్‌గా రాణిస్తున్నారు. ఇన్ని రంగాల్లో ఉంటూ కూడా సినిమా పైన ప్రేమను మాత్రం ఆయన వదులుకోలేదు. సో, ఈరోజు 'పెద్ది'తో ఆయన ఒక్కసారిగా వైరల్ అయిపోయారు. సో, సంజయ్ గారిని అడిగి ఆయన సినీ విశేషాలు, అలాగే 'పెద్ది' సినిమా విశేషాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది ఈ ఇంటర్వ్యూ. సో, తప్పకుండా వాచ్ చేయండి. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, యాక్చువల్‌గా మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు సినిమా మీద రెస్పెక్ట్ పెరుగుద్ది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సినిమా అంటే చదువు రాని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఇక్కడే బతుకుతుంటారు, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఇలాంటి కామెంట్లు ఎక్కువ వినిపిస్తుంటాయి. మన సినిమా వాళ్ళు కూడా రెంట్కి హౌస్ ఇవ్వరు, పెళ్లి చేసుకుంటారంటే అమ్మాయిని ఇవ్వరు. ఇవ్వరు సార్. సో, ఒక తప్పుడు అభిప్రాయం సినిమా వాళ్ళ మీద రుద్దబడింది చాలా సంవత్సరాలుగా. బట్ మీ విషయానికి వస్తే మీరు యూఎస్లో ఎంబీఏ చేశారు, ఎల్ఎల్బీ చేశారు, అడ్వకేట్గా రాణిస్తున్నారు. అయినా సినిమా అంటే మీకు ప్రాణం, సినిమా అంటే మీకు ఫ్యాషన్. సో, అందుకని ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నేను రెస్పెక్ట్గా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 'పెద్ది' విషయానికి వచ్చేద్దాం. అంటే ఓకే, మీరు 'పెద్దిలో' ఎన్ని రోజులు చేశారు, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ లాస్ట్ క్లైమాక్స్, ఆ షాటు, అవును. ఆ క్రాస్ ఓవర్ షాటు చూసుకున్నప్పుడు మీ ఆనందం ఏంటి? అసలు మీకు ఫస్ట్ తెలుసా ఆ షాట్ ఉండబోతుంది అని? అస్సలు నాకు తెలీదు. అంటే షార్ట్ చేసాము. డిఫరెంట్‌గా ఉంది షార్ట్ అని అనిపించింది చేసేటప్పుడు. ఎప్పుడైతే సరే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తే ఇంట్లో కూర్చొని ఉన్న స్క్రీన్ పైన ఆన్ చేసి వచ్చి ఆన్ చేస్తే ఆ ఫేక్ ట్రైలర్‌లు వచ్చినాయి ఫస్ట్. ఎవరెవరో క్రియేట్ చేస్తారు కదా! అరే ఇది కాదు. ఫైనల్లీ ట్రైలర్ వచ్చింది. చూస్తున్నా మధ్యలో షార్ట్ పడింది. అజయ్ ఘోష్ గారి అవును, బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. పడింది. అరే సూపర్ క్లోజ్ పడింది. అసలు హ్యాపీ. కట్ చేస్తే లాస్ట్‌కి ఆ క్రాస్ ఓవర్ షాట్ అబ్బా! నేనైతే నాకు నేను అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు నేనే విజిల్ వేసాను ఇంట్లో కూర్చొని. ఐ వాజ్ జస్ట్ షౌటింగ్, విజిలింగ్. అది చాలా అంటే అయిపోయింది అని అనుకున్నాం. టైటిల్ పడింది. ఈ షాట్ వచ్చింది. అంటే మొత్తం ట్రైలర్ మొత్తం మీద హైలైట్ షాట్ అది. హైలైట్ షాట్. అది మళ్ళీ కట్ చేస్తే మీరు గమనిస్తే ఆ షాటే వేస్తున్నారు. మొత్తం కంటిన్యూ రిపీట్ అవుతుంది. సో హ్యాపీ. అదృష్టం అది అంతే. లక్. అండ్ మేకింగ్‌లో ఆ షాటు 2 విధాలా తీసారా? 2 విధాలు తీశారు. ఓకే. యెస్. ఇది చేస్తూ 2 విధాలు తీశారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ షాట్. చాలా క్లిష్టమైన, కష్టమైన షాట్ అది. బట్ వీ హావ్ డన్ ఇట్ పర్ఫెక్ట్లీ. అంటే ఎక్కువ టేక్స్ నేను తీసుకోలేదు. ఒకవేళ నేను ఎక్కువ, ఎందుకంటే హీరో గారి కాంబినేషన్ కాబట్టి నేను ఎక్కువ టేక్స్ తీసుకుంటే నాకు చాలా నెగిటివ్ అయిపోతుంది అక్కడ. సార్. అరే ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు ఇట్లా చేస్తలేడు ప్రాపర్గా సింక్. మీరు చూడండి కరెక్ట్ సింక్ అవ్వాలి. ఆ బాడీ కరెక్ట్ నేను పడ్డం, హీరో గారు రావడము, అండ్ హీరో గారు కూడా నాతో పాటు గాలి ఎగిరారు. అవును. సో ఈ సింక్ ఉండాలి, ప్రాపర్ సింక్ లేకపోతే మళ్ళీ షార్ట్ అవుట్ అయిపోతుంది. సో లక్కీగా ఏంటంటే ఎక్కువ టేక్స్ తీసుకోలేదు. అండ్ మీరు అన్నట్టు టూ టైమ్స్ చేశారు. అండ్ హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరా యూజ్ చేశారు అప్పుడు. సార్. యా సో గుడ్ కెమెరా. అది ఆ కెమెరా పేరు గుర్తొస్తలేదు సార్ నాకు. ఐ డోంట్ రిమెంబర్ ది కెమెరా నేమ్. ఇట్ గోస్ లైక్ ఎ రోబో. ఓకే. యా ప్రాపర్ టైమింగ్ ఉండాలి. అంటే మనం ఎక్కడైతే పడాలో ఒక మార్క్ వేస్తారు అక్కడే పడాలి. ఓకే. సైడ్కి పడ్డా మళ్ళీ తీస్తారు. సార్ కూడా ఎక్కడికైతే రావాలి అక్కడికే రావాలి. ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా మ్యాచ్ అదే అవ్వాలి. ప్లేస్మెంట్కి రావాలి. ఇంకా ఆప్షన్ లేదు నీకు. ఎందుకంటే కెమెరా ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారు కెమెరాకి. అవును. అది రోబోలాగా, అది యాక్షన్ అని కొట్టిన ప్లే కొట్టగానే అది రోబోలాగా వెళ్తూ ఉంటుంది అట్లా. సో వాళ్ళు ఎక్కడైతే మార్క్ ఇస్తారో అక్కడే పడాలి. అటు ఇటు అయినా మళ్ళీ చేస్తారు. సో లక్కీగా అది ప్రాపర్ సింక్ అయింది. దట్స్ టైమ్. ఇట్ వెంట్ వెల్. ఎంత టైం పట్టింది ఆ షాట్ మొత్తం తీయడానికి? మేము ఆల్మోస్ట్ 1 డే అయింది సార్. 1 డే మొత్తం ఆ ఒక్క షాట్? ఫుల్ డే షాట్ అది. ఓకే. ఎందుకంటే నీకు ప్రోగ్రామింగ్కే చాలా టైం పట్టిపోతుంది నీకు. దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కెమెరా దే హ్యావ్ యూస్డ్ సార్. టు. బికాజ్ ఒకటి చూడండి సార్, అంటే ఇంత ఎక్స్పెన్సివ్ కెమెరా పెట్టి ఎంత తీసుకొచ్చి ఇది అన్నీ ఎందుకు అంటే ఆడియన్కి ఒక కొత్త థ్రిల్ ఇవ్వాలి, కొత్తగా చూపించాలనే ఒక ఇది ఉంటుంది కదా సార్. సో దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్. మీకు బాగా గుండె ధైర్యం ఎక్కువ. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే, 'పెద్ది' లాంటి సినిమా షూటింగ్ నడుస్తూ ఉంది. ఒక సంజయ్‌ని పిలవండి అని చెప్పి ఒక ఆఫర్ వచ్చింది. మామూలుగా ఏ నటుడైనా సరే కళ్ళకద్దుకొని ఆ రోల్‌ని యాక్సెప్ట్ చేసి ఓకే డేట్స్ ఇచ్చేస్తారు. అవును.
మీకు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు రిజెక్ట్ చేశారు. అవునవును సార్. సో ఇది గుండె ధైర్యమే కదా! ఉండేదేమని కాదు సార్. అంటే కొంచెం మంచి క్యారెక్టర్స్ చేస్తున్నా కదా! మళ్ళీ అది పెద్ద సినిమానే కాదంటలే గానీ, కొంచెం చూజీగా ఉండి, కొంచెం మంచి క్యారెక్టర్ చేస్తే బావుంటదనే ఆలోచన. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలయిపోయింది కదా సార్. హ్మ్. అంటే 'బలగం' లాంటి బ్రేకొచ్చింది. తర్వాత మంచి 'ఛాంపియన్' అనే మూవీ చేశాను. కరెక్ట్. 'ఛాంపియన్‌లో' ఫుల్ లెంత్ రోల్ ఉంటది. బాలరాజు సంథింగ్ 'బాలరాజు గౌడ్' అవును. యాహ్! బాలరాజు గారు. ఫుల్ లెంత్ రోల్ ఉంటది. మీరు చూసారు. హీరోతో ప్యారలల్‌గా ఉంటది. అవును. అవును. సో, ఇప్పుడు చేస్తే ఇంకే కొంచెం మంచిగా చేయాలి. చెప్పారు ఇట్లా 'శివరాజ్ కుమార్' గారితో ఉంటది. ఇట్లా రోల్ ఉంటది. హ్మ్. అంటే ఏందంటే ఫస్ట్ అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పరు యాక్చువల్‌గా. ఏంటి అనేది చెప్పలేదనమాట. బాగా స్ట్రిక్ట్ ఉండే అప్పట్లో. హ్మ్. హ్మ్. ఇట్లా ఉంటారు ఒక 4, 5 పీపుల్ దాంట్లో మీరొకరు అనంటే మెల్లగా నేను స్లోగా చెప్పేసిన డేట్స్ లేవని అలా హ్మ్. రిజెక్ట్ అని కాదు గానీ ఏం చేస్తాం సార్ అది చేసి అయిష్టంగా నేను చేయలేను కదా! 70, 80 డేస్ అడిగారు డేట్స్. హ్మ్. కానీ హ్మ్. నేను చేయలేను కదా! సో, అలా మిస్ అయింది. కానీ ఒక రిగ్రెట్ ఉండిపోయింది. అరే! పెద్ద సినిమా పాటలు రిలీజ్ అవుతున్నాయి. పాటలు హిట్ అయిపోయినాయి. అసలు సూపర్బ్ ఉంది. క్వాలిటీ బావుంది. సాంగ్స్ బావున్నాయి. అంటే అంటే హైయెస్ట్ క్రూ గదా! క్రూ అంతా మొత్తం టాప్ లెవెల్ క్రూ. ఎవ్రీవన్ ఈవెన్ కెమెరామెన్, డీఓపీ గానీ, సపోర్టివ్ ఫెలోస్ గానీ, మ్యూజిషియన్ గానీ ఎవ్రీవన్ ఈస్ టాప్ నాచ్. సో, నేను అందులో మిస్ అయిపోయిన ఒక రిగ్రెట్ అయితే ఉండిపోయింది సార్. కానీ బట్ స్టిల్ ఐ ట్రైడ్. హ్మ్. హ్మ్. అది మిస్ అయినా గానీ ఇంకేదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అని ఉండే నాకు. ఎందుకంటే సినిమాలో చేయాలని ఇష్టం ఉండే. హ్మ్. సో, చేస్తే అలా సంవత్సరం సార్ సరే నథింగ్ కమ్స్ ఓవర్ నైట్. ఏది అంత ఈజీగా రాదు. మన హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయినా గానీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అప్పుడు దేవుడు చూసి అరే పోనీ వీడు కష్టపడుతున్నాడు ఇద్దాంలే అని ఇస్తాడు అంతే. సో, నేను వదలలేదు. కాంటాక్ట్‌లో ఉన్నాను. కంటిన్యూ కాంటాక్ట్‌లో ఉన్నాను. మాట్లాడుతున్నా. లక్కీగా ఫైనల్లీ ఐ గాట్ దిస్. ఇదే నాకెప్పుడు ఎందుకు? ఈ క్యారెక్టరే ఎందుకు? అదెందుకు రిజెక్ట్ చేశారు? దీన్నే ఎందుకు ఇది ఫైనల్ ఎందుకు చేసుకున్నారు? అంటే నేను దీనెందుకు యాక్సెప్ట్ చేశానంటే ఐయామ్ డూయింగ్ విత్ హీరో. హ్మ్. ఆపోజిట్ టు హీరో. ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఫేస్ ఆఫ్. హ్మ్. ఇదేందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. అంటే హీరోతో పాటు చేశాను అంటే మీరు 'గుంటూరు కారం' చూసారు. అందులో అవును. నేను మహేష్ బాబు గారితో అవును. 1 to 1 ఉంటది. అవును. సో, ఎప్పుడన్నా గానీ హీరో గారితో చేయడం వల్ల మాకు అడ్వాంటేజ్ అది. హ్మ్. మాకు ఆ ఫేస్ వాల్యూ అనేది పెరుగుతది. బికాజ్ వి ఆర్ డూయింగ్ విత్ హీరో. హ్మ్. హీరోకి ఎలా పడతదో మాకు గూడా పడతది క్లోజ్. కరెక్ట్. సో, కరెక్ట్. ఆపోజిట్. సో, హీరో టు 1 to 1 కాబట్టి హ్మ్. ఇది వేరే ఉంటది. ఈ మైలేజ్ వేరే ఉంటది. హ్మ్. హ్మ్. సో, అక్కడొచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యారెక్టర్ చేస్తారు సార్. మీ ఎనక నేను ఉండాలి. మీ ఎనక ఒక 5, 6 పీపుల్ ఉన్నారు. దాంట్లో ఎవరికి క్లోజ్ పడతది, ఎవరికి డైలాగ్ పడతదో తెలీదు. మందిలో ఒకరైపోతారు. అయిపోతా. సో, అది నేను ఆ భయం ఉంటది. ఓకే. సార్ ఇప్పుడు ఓ 5, 6 పీపుల్ ఉంటే ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ వాళ్ళకుంటది. ఎవరి క్లోజ్‌నెస్ వాళ్ళకుంటది. ఎవరి యాక్టింగ్ వాళ్ళకుంటది. సో, హ్మ్. హ్మ్. ఎప్పుడు నీకు ముందు పిలిచి డైలాగ్ ఇస్తారో తెలీదు. హ్మ్. హ్మ్. ఎప్పుడు నీకు క్లోజ్ పడతదో తెలీదు. దానికోసము ఒక 5, 6 మందిలో నేను ముందుండాలి. అది చాలా చండాలంగా ఉంటది. సో, అందుకు దట్ ఈస్ ద రీజన్. ఇదేంటంటే 1 to 1 కాబట్టి మిస్ అవ్వదు. కరెక్ట్. సో, ఖచ్చితంగా సో, గట్టిగా అనుకున్నా కాబట్టి మళ్ళీ ఆ రోల్ నా దగ్గరికే వచ్చింది. అండ్ పెద్ద విషయం కాస్త పక్కన పెడదాము. ఉయ్యూరు మీది అంతేనా? కరెక్టా? ఉయ్యూరులో చదువుకున్నాను. ఉయ్యూరులో చదువుకున్నారు. నేను ఇక్కడ లోకల్ ఇక్కడే. లోకలే. ఐయామ్ ఫ్రమ్ హియర్. బట్ ఈ ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ! ఉయ్యూరులో మీరు చదువుకున్నారు కాబట్టి అక్కడ మీ మీద చాలా గొడవలు, చాలా కంప్లైంట్స్ సంజయ్ గౌడ్ హ్మ్. నార్మల్ స్టూడెంట్ కాదు. హ్మ్. చాలా గొడవలున్నాయి. చాలా గొడవలని కాదు సార్. నేను అంటే అంటే బా చదువుతారు. నేను ఫుల్ బా మీకు తెలుసు. ఐయామ్ క్లాస్ టాపర్. బా అది సమస్య. చదువుతారు. అంటే అన్నిట్లో ఉన్నాను నేను. ఆ! సీ మన వరకొస్తే మనం ఎందుకు వదులుతాం సార్. హ్మ్. అది ఎవరైనా గానీ. సో, నేను చదువంటే పిచ్చి నాకు. హ్మ్. ఎందుకంటే మా నాన్న మాకు చిన్నప్పుడే హాస్టల్‌లో ఏసారు. సో, నాకు ఎల్‌కేజీ నుంచి హాస్టల్. నాకు హ్మ్. ఈ ప్రేమ, అనురాగాలు, ఫ్యామిలీ అంత తక్కువ. అంత కనెక్షన్స్ ఉండేవి నాకు. ఇంక చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో చదువుకున్న హాస్టల్ లైఫ్ అండ్ ఆల్ ఆబ్వియస్లీ సార్ మన దగ్గరికొస్తే మనం ఎందుకు వెళ్తాం? మేము ఒక గ్యాంగ్ ఉంటుండే హైదరాబాద్ ఫెలోస్ అండ్ ఆల్ ఆబ్వియస్లీ హ్మ్. మీరు బాగా ఎక్కడికి తీసుకొచ్చారు సార్ ఈ పాయింట్. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. హ్మ్. ఓకే. సో, ఉంటుండే హైదరాబాద్ గ్యాంగ్ అని ఉంటుండే. ఎవ్వరు మా దగ్గర వచ్చేటోళ్ళు కాదు. అండ్ బాగా దెబ్బలు తిన్నది కూడా నేనే. హ్మ్. ప్రిన్సిపల్ కూడా నన్ను బాగా దెబ్బలు కొట్టాడు. అంటే చిన్నప్పుడు ఒక 6థ్, 7థ్ క్లాస్‌లో గోడ దుంకేసి జాతర జరుగుతదక్కడ. హ్మ్. హ్మ్. ఆ జాతరకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తుంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ మాకు ఎదురు పడ్డాడు. బా! అయిపోయింది. ఆ! ఎలా కొట్టారంటే నాకిట్లా బ్లడొచ్చింది. ఆ! ఇట్లా బ్లడ్ నాకు ఇంకా గుర్తు. నాకిట్లా బ్లడ్ ఇట్లా గారితే అది నాకు అడ్వాంటేజ్ అయింది. అంటే అమ్మాయిల దగ్గర సింపతి పెరిగింది నాకు. అబ్బా! ఓకే. సో, అప్పుడు బాగా ఫేమ్ అయినా స్కూల్‌లో నేను. హ్మ్. కానీ నాకున్న అడ్వాంటేజ్ ఒకటేందంటే నాకు చదువంటే ఇష్టం. హ్మ్. ఏదేమన్నా చదివేటోడిని నేను.
ఇది ఎంత కోతి లెక్కలు, ఎందుకంటే సార్ అన్నీ చేయాలి సార్ లైఫ్లో, గొడవలు చేయాలి, అన్నీ చేయాలి, బికాస్ దిస్ ఓన్లీ వన్ లైఫ్. యూ హ్యావ్ టు సీ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. ఏది రిగ్రెట్ ఫీల్ అరే ఇది చేయలే అని అనుకోదు. సో అందుకే అన్నీ చేసినాను, అన్నీ చూశాను, ఇప్పుడు కూల్ అయిపోయాను. ఐఎమ్ వెరీ కూల్ కామ్. ఏది చూసినా ఆహా అవునా ఓకే సైలెంట్ వెళ్ళిపోవడం అంతే. మారిపోయిన జమిని ఇప్పుడు. అంతే సార్ లైఫ్ అన్నీ నీకు నేర్పిస్తూనే ఉంటాయి. సినిమా నాకు నేర్పించింది. సినిమా ఇండస్ట్రీ ఇస్ నాట్ ఏ జోక్. సినిమా ఇండస్ట్రీ మీరు అందరూ సినిమా ఇండస్ట్రీని బాగా చలుకొని చేస్తారు సార్. లిటరల్లీ చెప్తున్నా, మా ఫ్యామిలీ ఎవరు వచ్చి సినిమానా చీ ఎందుకు వచ్చి నాకు తెలియదు ఇప్పుడు కూడా. లిటరల్లీ మాకు తిండి పెడతారు సార్. అంటే వచ్చిన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫుడ్ పెట్టి కావాల్సింది ఫుడ్ ఇచ్చి, మేము వస్తే ట్రావెలింగ్ ఖర్చులు ఇచ్చి, మాకు ఇంకేం స్పెషల్ మెనూ కావాలంటే స్పెషల్ మెనూ ఇచ్చి, డైట్ ఫుడ్ కావాలంటే డైట్ ఫుడ్ ఇచ్చి, సెట్లో ఉన్నప్పుడు సెట్లో షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ మేము రెస్ట్ తీసుకోవడానికి క్యారవాన్ ఇచ్చి. ఏ ఇండస్ట్రీలో సార్ ఇచ్చేది? కరెక్ట్. ఇంపాసిబుల్. మీరు రాసి పెట్టుకోండి, ఇంపాసిబుల్. ఇంత రెస్పెక్ట్ ఉన్న ఇండస్ట్రీ ఎక్కడా లేదు. నేను ఎందుకంటే నేను ఐవ్ డన్ ఎవ్రీథింగ్ కాబట్టి నాకు తెలుసు. సో అందుకే మేము ఎడిక్ట్ అయిపోతాం దానికి. ఇంత కంఫర్ట్, ఇంత రెస్పెక్ట్, అండ్ మాకు ఈ ఫీల్డ్ ఇష్టం సార్. అంటే కెమెరా పడితే మాకు ఒక ఆనందం అంతే. మేకప్ పడిందంటే ఇంకా హ్యాపీ. నాకు ఒక సినిమా ఆఫర్ వస్తే నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతా. అది ఎందుకో నాకు లోపల నుంచి వస్తుంది అది. ఒక కేసు వచ్చిన పెద్ద పట్టించుకోను, కానీ ఒక మూవీ లా కేసు ఏదైనా వచ్చినా కానీ సినిమా ఆఫర్ వస్తే మాత్రం ఆనందం. అది ఎందుకో తెలియదు. సో అది ఒక హ్యాపీనెస్. ఇది సార్ ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే చులకన సార్. సినిమా ఇండస్ట్రీ అంటే ఒకటి సార్, లైఫ్లో సక్సెస్ ఒకటే మాట్లాడతారు సార్, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సక్సెస్ స్పీక్. మీరు ఇందాక అన్నారు సార్, మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు, మీరు చూసారా మీది బాగా వైరల్ అయిందని. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో ఓన్లీ సక్సెస్ స్పీక్స్. సక్సెస్ వచ్చినప్పుడే అరే ఈడు మావాడు, మా తమ్ముడు, నా కొడుకు, మావాడే, మా తాలూకే. బాత్రూంలో కూడా వీడియో కాల్ చేసేటోళ్ళు సార్. ఒకసారి మనకి బలగం పడిన తర్వాత గ్యాప్ ఇచ్చేటోళ్ళు కాదు. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే ఏదో ఒక రోజు సాధిస్తాను నేను వదలలేదు కదా సార్. కొట్టా. సినిమా తీసుకొచ్చే రెస్పెక్ట్ అది. అది సినిమా వేరే సార్. సినిమా నేను చెప్తున్నా, అడ్వకేట్ నేను చేశా కదా, నేను వేరే. నేను అక్కడికి వెళ్తే నాకు వచ్చే రెస్పెక్టే వేరే. సినిమా చులకన కదా సార్. సినిమా ఈజ్ రెస్పెక్ట్. సినిమా రెస్పెక్ట్ వేరే. ఎందుకంటే లక్షలో ఒక్కడే ఉంటాడు. మా ఏరియా మొత్తంలో నేను ఒక్కనే యాక్టర్ సార్. నేను చదువుకున్న 10th వరకు కానీ, ఇంటర్ కానీ, యూనో ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ, ఎల్ఎల్బి కానీ, నేను ఒక్కడనే యాక్టర్, ఎవ్వడూ లేదు. సో వీఆర్ యూనిక్, వీఆర్ డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్లీ మేడ్ అంతే. మాకు వచ్చే సార్ మాకు ఒక్కసారి మాకు సక్సెస్ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో మాకు తిండి ఉంటుంది సార్. ఎక్కడికి వెళ్ళినా ఇష్టంతో తిండి పెట్టి ఫోటో దిగి పంపిస్తారు సార్ కదా. అది ఎవ్వరికీ ఉండదు. సినిమా వాడికి వచ్చే రెస్పెక్ట్ వేరే. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ సినిమా మ్యాన్. ఆల్వేస్ ఐఎమ్ ప్రౌడ్ టు బి దట్. ఈవెన్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు కూడా మాతో వచ్చి ఫోటో దిగుతారు సార్. దట్ ఈస్ సినిమా. దట్ ఈస్ సినిమా. సినిమా ఏదో అనుకుంటారు కానీ ఎవరికి వస్తుంది సార్, ఎవరికి సక్సెస్ అవుతుంది? సినిమా ఒక ఆఫర్ తెప్పించుకోను ఎందుకు ఇస్తారు నీకు? అంత ఈజీగా తిరగాలి, చెప్పులు అరగాలి, తిరగాలి, నేను నమ్మాలి. నమ్మి నీకు ఇచ్చినా సరే, నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నీకు తెలుసు, నువ్వు నాకు తెలుసు, అరే మనోడే మన తాలూకాని ఇస్తే నువ్వు వాడు ఏం చేయకపోతే మహేష్ బాబుతో చేయాలి, నువ్వు చేయలేవు, దబ్బ జబ్బా అంటున్నావు. ఏం సార్ పరిస్థితి? 100 మంది చూస్తారు సార్. ఒక క్యారెక్టర్ చేయాలి, ఒక డైలాగ్ చెప్పాలంటే అంత సీన్ లేదు. అందరితో కాదు, అది ఎక్కడో రాసి పెట్టాలి. అందులో నేను ఇప్పుడు ఉన్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ సార్. అండ్ మీ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు. అస్సలు కుదరదు. బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బి అంటే సార్ లైఫ్లో అంటే నేను ఐ వాజ్ అ డాన్సర్. నేను బాగా డాన్స్ చేస్తాను చిన్నప్పుడు. స్పోర్ట్స్ బాగా మీరు చూస్తే నా బ్రిక్స్ బ్రేకింగ్ అండ్ ఆల్, కుంఫులో బ్లాక్ బెల్ట్, కరాటే అవన్నీ. సో స్పోర్ట్స్, రన్నింగ్ ఉంటే స్ప్రింటర్ అనమాట, ఫాస్ట్ స్ప్రింటర్. నేను బాగా డాన్స్ చేస్తాను. సో ఇవన్నీ చేసిన ఒకనొక టైంలో మన చిన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒకసారి పోలీస్ అవుదాం, ఒకసారి డాక్టర్ అవుదాం, ఒకసారి ఇది అవుదాం, ఒకసారి అది అవుదాం, ఏం అర్థం కాదు అందరిలాగానే. సరే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే గొర్రెల మంద. 10th తర్వాత ఇంటర్ చేయాలి, ఎంపీసీ, బైపీసీ, ఎంఎస్సీ, సిఈసీ, బ్లా 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 బ్లా, ఇవే. దీని తప్ప ఇంకేం లేవు. తర్వాత డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, అంటే కొన్ని కోర్సెస్ అనేది మనకి రుద్దేశారు సార్. యాక్చువల్గా మీరు అమెరికాకి వెళ్తే ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ నేర్చుకుంటున్నాడు సార్. అందుకే నోబెల్ ప్రైజులు వస్తాయి సార్ వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ అనేది లేదు. ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ నేర్చేసుకుంటారు. కట్ చేస్తే మీరు వీడు లైఫ్ అంతా నేర్చుకుంది వాడు చేసిన జాబ్కి సంబంధమే ఉండదు. ఎక్కడ సంబంధం ఉండదు. మీరు చూడ కామెడీది సంబంధమే ఉంటుంది సార్. అది అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లుంది. ఏం చేస్తాం సార్? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా చేంజ్ అవ్వాలంటే, అరే బాబు ఇది చేస్తే ఇది ప్రాబ్లము, ఇది చేస్తే ఇది ఇష్యూ అవుతుంది, ఒక 18 బిలో అమ్మాయిని నువ్వు టచ్ చేస్తే పోక్సో కేసు ఒకటి ఉంటుంది,
నువ్వు డ్రగ్స్ తీసుకుంటే నీకు పెద్ద కేసురా బాబు. నువ్వు జైలుకేంచి బయటికి రాలేవు. సో, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఉంటే ఇవి ఇష్యూస్ ఉంటది. గవర్నమెంట్ ఇట్లుంటది. లా ఇట్లుంటది. పోలీస్ అంటే ఏంటి? గవర్నమెంట్ అంటే ఏంటి? నీకున్న రైట్స్ ఏంటి? రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్ ఏంది? ఏది చేయొద్దు, ఏది చేయాలి? ఇవి నేర్పియాలి సార్ పిల్లలందరికీ. అమ్మాయిలకి ఎట్లా రెస్పెక్ట్ ఇయ్యాలి నేర్పియాలి సార్. ఎలా ఉండాలి నేర్పియాలి సార్. యాక్చువల్‌గా మీరు చెప్పే అంటే మీరు మళ్ళీ అడ్వకేట్ అయిపోయారు. బట్ చాలా వాల్యుబుల్ పాయింట్స్. అది నిజానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో లేదు. లేదు మీరు సార్. చెప్పే అది ఏది లేదు. అంటే అది గుంపుల గోవిందం సార్. ఇక అంతే, అది అయితుంది. అది అలా జరుగుతూనే ఉంది అంతే. సెక్సువల్ ఎడ్యుకేషన్ గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఎంత డెప్త్‌లో ఉంది? ఆ! ఎంతమంది పిల్లలకి మనం సెక్షువల్ ఎడ్యుకేషన్ నేర్పించగలుగుతున్నాం? ఇంపార్టెంట్ సార్ అది. ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో సెక్షువల్ ఎడ్యుకేషన్ గురించి చర్చించగలుగుతున్నారు? చెప్పాలి సార్. డైరెక్ట్ చెప్పాలి సార్. ఇది ఇట్లు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అయింది. ఇట్లుంటది. ఇది చేస్తే ఇది. ఏముంది సార్, ఫోన్ వచ్చినప్పటి నుంచి ఏం సంబంధం లేకుండా బయట తిరిగేస్తుంటారు. అసలు సార్ చాలా దారుణంగా జరుగుతుంది సార్ బయట పరిస్థితి. డ్రగ్స్ ఎంత సార్, పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు సార్ లిటరల్లీ. ఎన్ని కేసులు ఏందంటే ఒకడు ఎవడో చెప్తాడు, ట్రై చేస్తాడు. ఏం గంజా మంచిదే హెల్త్‌కి, కావాలంటే గూగుల్ అంటాడు. గూగుల్ ఏమంటది, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని ఉంటది. వాడు ఏమైతే ఎడిక్ట్ అయిపోయి తాగి ఆకలి ఉండదు, ఫుడ్ ఉండదు, నీళ్ళు ఉండదు, టైం ఉండదు, నిద్ర ఉండదు, ఏముండదు. ఆఖరికి ఏమైతుంది, నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. లివర్ పోతుంది, కిడ్నీలు పోతాయి, అన్ని పోతాయి. జీవితం పోద్ది. జీవితం పోతుంది సార్. అయిపోయి నువ్వు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వవు, నువ్వు ఎవరికి టైం ఇవ్వవు, నీ ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు, ఎవరు లేరు. సో, ఏమైపోతుంది అంటే సార్ లైఫ్. అంటే మీరు మాట్లాడుతుంటే మీ ఆవేదన కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అడ్వకేట్ కాబట్టి చాలా కేసులు దగ్గర ఎన్ని నుంచి కేసులు సార్, హ్మ్. లిటరల్లీ చెప్తున్నా నేను. పాపం అంటే ఎడిక్ట్ అయిపోయి సార్, నీకు ఈ సంబంధించిన డ్రగ్స్ అనేది చాలా డేంజర్ సార్. ఇది చాలా డేంజర్ కేసు. బయటికి రానివ్వరు. ఆడు చచ్చిపోవాలి లోపలనే. హ్మ్. అసలు ఎంత కష్టం అనుకున్నా మాకు బెయిల్ తేవడము హ్మ్. రానే రాదు. చాలా కష్టము. ఇది ఏదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు డ్రగ్స్ అనేది, కానీ చాలా కష్టం సార్ అది. అండ్ మళ్ళీ మనం కాస్త మూవీ యా విషయానికి వద్దాం. పెద్ద విషయానికి వద్దాం. డన్. సో, రామ్ చరణ్ గారితో మీకు ఫేస్ ఆఫ్ పడింది. సో, వారితో కలిసి వర్క్ చేస్తుంటారు. సెట్‌లో ఆయన చూసుంటారు. సో, నేను కష్టం అనే వర్డ్ వాడను గానీ ఆయన డెడికేషన్ ఎలా ఉండేది? డెడికేషన్ సార్ అంటే, సార్ డెడికేషన్ ఈజ్ ఈక్వల్ టు టైం. అండ్ ఏదన్నా చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. హ్మ్. డైరెక్టర్ గారు మొండి డైరెక్టర్. అంటే చాలా స్టబర్న్ అంటారు చూడు. హ్మ్. నాకు ఇది కావాలంటే ఇది కావాలి అంతే. అంతేనా? అంతే. బయట అమాయకంగా ఇట్లా చేతులు కట్టుకోమంటే కానీ సెట్‌లో వేరే సార్. ఆ! అంటే పని పిచ్చోళ్ళు కదా సార్ వాళ్ళు. హ్మ్. సుకుమార్ గారి టీం కదా, పని హ్మ్. పిచ్చోళ్ళు అంతే. సెట్‌లో ఉంటే మాత్రం చాలా మళ్ళీ పద్ధతిగా చెప్తారు హీరో గారికి. హ్మ్. ఇంకొకటి చేద్దామని. మళ్ళీ అన్ని టఫ్ షాట్సే అవన్నీ, అంత ఈజీ కూడా కాదు. హ్మ్. అండ్ హీరో గారు కూడా ఓకే, చలో డన్ చూస్తారు. ఇది మిస్ అయిందా, ఓకే చలో డన్. హ్మ్. సార్ అంటే ఆ డెడికేషన్ అందరికీ రాదు సార్. అంటే డెడికేషన్ ఆన్ సెట్ కావచ్చు, డెడికేషన్ టువర్డ్స్ హిస్ బాడీ కావచ్చు, యూనో ఎవ్రీథింగ్. అందుకే హీరో అవుతారు సార్. ఎవ్రీథింగ్ హీస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ క్రాఫ్ట్స్. హ్మ్. హ్మ్. లిటరలీ హీ డస్ హిస్ జాబ్ వెరీ పర్ఫెక్ట్లీ. టైం అంటే టైం, ఈ టైం అంటే ఆ టైంకి వచ్చేస్తారు. హ్మ్. మేము రెడీగా ఉంటాము. ఈ హ్మ్. టైంకి వస్తారంటే ఆ టైంకి వచ్చేస్తుంది కార్ అంతే. వచ్చి మేము రెడీగా ఉండాలి అంతే. ఎక్కడ మీకు సార్ కొంతమంది ఎంత పేరున్నా కొంతమంది టైంకి రారు. హ్మ్. టైం మిస్ అవుతుంది. ఇష్టం వచ్చిన టైంకి వస్తారు. అక్కడ ఏమైపోతుంది సార్, వాల్యూ పడిపోతుంది. అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది సార్. కరెక్ట్. కొన్ని కోట్లు ఖర్చు పెడతారు సార్ ఒక సినిమా చేయాలంటే. ఇంతమంది, ఇంత టీము. సో ఈ హీరో గారు ఇట్లా, రామ్ చరణ్ గారు అట్లా కాదు. టైం అంటే టైంకి వస్తారు. డెడికేషన్ టువర్డ్స్ హిస్ వర్క్. హ్మ్. అండ్ ముఖ్యంగా అంటే నేను 'రత్నవేలు' గారిని ఇంటర్వ్యూ చేశాను. 'అవినాష్ కొల్లా' గారిని ఇంటర్వ్యూ చేశాను. సూపర్. 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లోనే. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకసలు బాగా ఆశ్చర్యం వేసిందంటే, ఈ కుస్తీ షూట్ అంతా జరిగేటప్పుడు ఆయన మాల్‌లో ఉన్నారంట. అవును. మాల్‌లో ఉండి అంత పెద్ద బాడీ అసలు ఎలా బిల్డ్ చేశారనేది మాకు అర్థం కాలేదు అంటుండ్రు. అంటే మీరు చెప్పండి. అంటే మీరు కూడా దాంట్లో సార్ ఉన్నారు మాల కాబట్టి. మాలలో ఉన్నారు కరెక్ట్. ఎందుకంటే మేము షూట్ చేసినంత సేపు మాలలో ఉండరు. తర్వాత మాలేసుకొని వెళ్ళిపోతారు. యాక్చువల్ మాలలో వస్తారు. హ్మ్. మళ్ళా షూట్ చేసుకుంటారు మళ్ళా. యాక్చువల్‌గా ఇది ఎలా ఉంటదంటే సార్, మనకి వెజిటేరియన్ డైట్ కూడా ఉంటది. హ్మ్. 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 ఇక్కడ వెజ్ పన్నీర్ గాని ఇట్లా వెజిటేరియన్ డైట్ కూడా ఉంటది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డూయింగ్ వర్కౌట్. వెజిటేరియన్ డైట్ హెవీ తీసుకోవడం. సార్ నాన్ వెజ్ తింటేనే బాడీ వస్తదనేది రాంగ్. ఓకే. రాంగ్ ప్రిజంప్షన్ అది. వెజ్‌లో కూడా ప్రోటీన్ ఉంటది. వి హావ్ టు టేక్ ప్రోటీన్. హ్మ్. ప్రోటీన్ ప్రాపర్‌గా తీసుకొని, ప్రాపర్ డైట్ చేసుకొని, ప్రాపర్ వర్కౌట్. హ్మ్. కొంచెం ఏందంటే వెజిటేరియన్ డైట్‌లో కొంచెం వర్కౌట్ ఎక్కువ చేయాలి. యాహ్! ఎందుకంటే మన బాడీ అనేది ఆల్రెడీ మన బాడీలో ఇన్‌బిల్ట్ ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం నాన్ వెజ్ తిని ఉంటాం. హ్మ్. ఓకే. ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ప్రోటీన్ ఉంటది కాబట్టి వర్కౌట్ ప్రాపర్‌గా చేస్తే చాలు. అంతే. హ్మ్. ఇప్పుడు మార్నింగ్ కూడా నేను వర్కౌట్ చేసేసిన, అందుకే లేట్ అయింది. సో సో, వర్కౌట్ అనేది అలవాటయిపోయింది. సార్ ఈ వర్కౌట్ అనేది నాకు
ఈ పెద్దిది చెప్తాను నేను. పెద్ది ఆఫరొచ్చింది. ఎళ్ళాను, కలిసాను. బుచ్చిబాబు గారు ఒకసారి షర్ట్ తీయండి అని అన్నారు. హ్మ్. షర్ట్ తీసా. ఓకే. బానే ఉన్నాడుగా పర్లేదు. నేను సార్ ఇది అసలు బాడీ కాదు. నేను చేస్తాను సార్ అని. డన్, డన్, డన్ అమ్మా. మంచిగా ఉన్నాడు. తీసుకోవచ్చు అని అన్నారు. ఎగ్జాక్ట్ 10 డేస్ టైమ్. 10 డేస్‌లో మార్నింగ్, ఈవినింగ్, మార్నింగ్, ఈవినింగ్, మార్నింగ్ 4:00 లేవాలి. 4:30కి జిమ్ ఉండాలి. హ్మ్. 7:00 వర్కౌట్ చేయాలి. మళ్ళీ పడుకోవాలి, రిలాక్స్ అవ్వాలి, తిండి తినాలి, ఫుడ్ అంతా తినాలి, ప్రోటీన్ తీసుకోవాలి, మళ్ళీ సాయంత్రం వర్కౌట్‌కెళ్ళాలి. సో, ఇది నేను ఎందుకు చేశాను సార్? నాకు కావాలి. నాకొచ్చింది ఆఫర్. హ్మ్. సో, అదే అంటారు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు యూజ్ చేసుకోవాలి. అప్పుడే అందరూ రికగ్నైజ్ చేస్తారు. లేకపోతే రికగ్నైజ్ చేయరు సార్. ఆ మాత్రం ముందంటే అసలు నేను లేకుండే లీన్‌గుండే. కష్టపడి 10 రోజులు చేసి ఆ మాత్రం కనిపిస్తున్న బాడీ. సార్. అండ్ మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారు 'పెద్దికి' మీరు? మొత్తం 22 డేస్‌లో ఒక సమ్ 10, 11 డేస్ రిహార్సల్సే జరిగింది. ఓకే. ఒక 10 డేస్ ఆన్ షూట్. ఓకే. హ్మ్. అండ్ ఎప్పుడైనా మాట్లాడారా 'రామ్ చరణ్' గారి మీద? మాట్లాడాను. ఏం మాట్లాడతారాయన? జనరల్‌గా అంటే బావుంది, బావుంది షాట్ చాలా బాగా చేశారు మీరని. ఈ పాపం అంటే కో ఆర్టిస్ట్‌ని పొగడరు సార్ అందరూ. హ్మ్. కో ఆర్టిస్ట్‌ని మాకు ఇప్పుడు హి ఈస్ ఇన్ ఎ హీరో పొజిషన్. వెన్ ఇన్ ఎ హీరో పొజిషన్ ఆహ్, మమ్మల్ని ప్రైజ్ చేస్తే మాకది వేరే లెవెల్‌లో ఉంటది. కదా! అంటే ఆ! ఎందుకంటే కాంబినేషన్ చేస్తున్నాం గదా! ఆయన వచ్చి "అరే! ఏ గుడ్, గుడ్, గుడ్ టైమింగ్ బా చేసావు నువ్వు. వెరీ గుడ్." హ్మ్. అండ్ ఇంకోటి ఆ క్రాస్ ఓవర్ షాట్ చూసారుగా. అవును. చూసిన తర్వాత బుచ్చిబాబు గారు వచ్చారు నా దగ్గరికి. హ్మ్. వచ్చేసి "ఏ హీరో గారు అడిగారు మీ గురించి ఎవరు ఈ అబ్బాయి బా చేసాడు షాట్. టైమింగ్ చాలా బావుంది ఆయనది ఎవరు?" అని అడిగారు. హ్మ్. పర్లే ఎళ్లి మాట్లాడు అని చెప్పి డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు నాకు. ఓకే. నేనెళ్లి మాట్లాడలేదు గానీ, బట్ ఐ హ్మ్. ఫెల్ట్ హ్యాపీ. మనం అంతే ఎళ్లి గదా! ఎలా ఎందుకంటే సార్ వర్క్‌లో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేసి హలో, హలో, హలో అని అనలేము. వాళ్ళకి 10 టెన్షన్‌లు 10 రకాల ఇదుంటాయి కదా సార్. హ్మ్. హ్మ్. సో, హ్మ్. అందుకే తర్వాత షార్ట్స్ చేసాము. సూపర్ ఎందుకంటే మీరు చూడండి. ఇట్ ఈస్ ఎ ఫీస్ట్. అంటే బా ఏం లేదు. ఎంతైనా హీరో అనేవారు హీరోనే. హీరోని యెస్. కోట్ల మందికి రిజిస్టర్ అయిన ఫేసు. అబ్సల్యూట్. సెలబ్రిటీ. అలాంటి వారు మన వర్క్‌ని రికగ్నైజ్ చేస్తే హ్యాపీయే గదా! అబ్సల్యూట్‌లీ హ్యాపీ. నాకది వేరే. అది చెప్పారు చాలు. హ్మ్. హ్మ్. మీరెళ్లి మాట్లాడొచ్చు అంటే నేనెళ్లి మాట్లాడలేదు సార్. నేను అది చేయను. అది చేయననమాట. లైక్ ఐల్ బి వెరీ డీసెంట్ ఆన్ సెట్. పని చేసుకున్నామా, వచ్చేసామా అంతే. హ్మ్. నేనదే చెప్పాను. పూర్తిగా మారిపోయాను సార్ నేను. లేదు మీరెంత మారారో ఆ ఇన్సిడెంట్స్ తెలుసు. బట్ ఇంటర్వ్యూలో వద్దు. ఓకే. పెద్ద విషయం కాస్త పక్కన హ్మ్. పెడితే మళ్ళీ వేణు గారి విషయంకొద్దాం. హ్మ్. 'బలగం వేణు' గారి హ్మ్. విషయం. హ్మ్. అంటే వేణు గారు 'బలగం' తీసే సమయానికి 'బలగం'కి ముందు ఆయన అంత పెద్ద డైరెక్టర్ అని గాని, అంత గొప్ప సినిమా తీస్తారని గాని ఎవ్వరు నమ్మలేదు. ఇంపాసిబుల్. ఇండస్ట్రీలో చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు ఆయన డైరెక్టర్ కరెక్ట్. అవ్వడానికి. కానీ మీకు 4 సంవత్సరాల ముందే 'బలగం' కథ చెప్పారు. అవును. కదా! చెప్పాను. అవును. ఆ రోజు నుంచి మీరు వేణు గారిని నమ్ముతూనే వచ్చారు. కరెక్ట్. ఏం నమ్మారు వేణు గారిని? అంటే నేను మళ్ళీ సూటిగా అడుగుతున్నాను. వేణు అంటే ఒక కమెడియను. కామెడీ యాక్టర్స్ కామెడీ సీన్‌లు చేశారు. కామెడీ హ్మ్. సినిమాలు చేశారు. హ్మ్. అలాంటి ఒక వేణు 'బలగం' లాంటి సినిమా తీస్తారని 4 సంవత్సరాల ముందే ఎలా నమ్మారు మీరు? కానీ అప్పటికి నేను సినిమాలు చేస్తున్నాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ పెద్ద పెద్ద హీరోస్‌తో నేను చేస్తున్నాను. మేము కలిసి వర్కౌట్ చేసేవాళ్ళం జిమ్‌లో. హ్మ్. హ్మ్. జిమ్‌లో వర్కౌట్ చేసే టైంలో సో, మనకు తెలుసు కొంచెం అంటే నేనేది నా బాడీ లాంగ్వేజ్ ఏంది ఆ సినిమాలు చూస్తూ ఉన్నాడు గదా! సో, ఒకరోజు "అరే! ఒకసారి నీతో మాట్లాడాలి" అంటే, "అన్న చెప్పండన్న." ఇంటి దగ్గరికెళ్ళాను. హ్మ్. వాళ్ళ ఇంటి దగ్గరికెళ్తే కూర్చొని "అరే! ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇట్లా ఇట్లా ఉంటది. చాలా డామినేటింగ్ క్యారెక్టరు. హీరోని బెదిరించేది ఇట్లా ఇట్లా ఉంటది." సరే అన్న డన్ అన్న ఖచ్చితంగా. అదే ఒక పెద్ద ప్రొడ్యూసర్‌కే చెప్తున్నాను. మాక్సిమం ఓకే అయిపోతది." హ్మ్. సో, ఇలా ఎలా ఉంటదంటే సార్ ఇప్పుడు 'వేణు' గారు ఆల్రెడీ నోన్ ఫర్ హిస్ కామెడీ. యాహ్! యాహ్! పీపుల్ నో హిమ్ యాస్ ఎన్ యాక్టర్. హ్మ్. అండ్ ఐ నో హిమ్ యాస్ ఎ ఫెలో మేట్. వి వర్క్ ఔట్ టుగెదర్. హ్మ్. మీకు ఫోటో గూడా ఒకటుంటది చూడండి. సో, మేము ఒకటే ఏందంటే ఒక క్యారెక్టర్ వచ్చింది నాకు లైఫ్‌లో. హ్మ్. క్యారెక్టర్ కొంచెం పెద్దగా ఉంది. హ్మ్. చిన్న చిన్న క్యారెక్టర్ చేసినా కొంచెం పెద్దగా ఉంది. ఏమో ఇదేమన్నా ఉపయోగపడుతుండొచ్చు మాకు. అయితే ఆ మాటలేమనంటే 'దిల్ రాజు' గారే ఓకే చేసేటట్టున్నారు ఓకే. అనన్నారు. అప్పటి వరకు 'దిల్ రాజు' గారితో నేను వర్క్ చేయలేదు. హ్మ్. హ్మ్. ఒకటే నాకేముందంటే 'దిల్ రాజు' గారితో చేస్తే నంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ రిలీజ్ అవుతది. సో దట్ నా ఫేస్ క్రౌడ్‌కి ఎక్కువ పోతది అని రీచ్ ఒక ఉంటది. స్వార్థం. హ్మ్. హ్మ్. అంతే. అదొక స్వార్థం నాలో ఉండిపోయింది. హ్మ్. అందుకే రూపాయి ఇయ్యకపోయినా హ్యాపీగా చేసొచ్చిన ఆ సినిమా నేను. హ్మ్. అది ఇప్పటికి నాకు ఫుడ్ పెడుతుందది. అండ్ మీరు చెప్పండి 'బలగం' షూట్ చేసేటప్పుడు గాని, రిలీజ్‌కి ముందు ఆ ప్రమోషన్స్ టైమ్‌లో గాని, ఇంత గొప్ప సినిమా తీసాం మేము అని ఏ క్షణంలో నమ్మారు మొత్తం టీమ్ అంతా? మేము డబ్బింగ్ పిలిచారు సార్ ఇక్కడ సారథి స్టూడియోలో డబ్బింగ్ జరిగింది. ఓకే. డబ్బింగ్ జరిగినప్పుడు వేణు గారు ఏమన్నారంటే, "అరే! సూపరు. ఈ తెలుగు ఇండస్ట్రీ చూడని ఒక చరిత్ర. అంటే హ్మ్. లాస్ట్ 15 మినిట్స్ ఒక పాటతో ముగిద్దాం అనుకుంటున్నాను. ఒక హ్మ్. ఎమోషనల్ సాంగ్‌తోని అనుకుంటున్నాను. మంచి కళాకారులు దొరికిర్రు నాకు. ఇట్లా హ్మ్. వరంగల్ నుంచి సో, సో, సో అండ్ సో అని చెప్పాడు. అంటే ఎక్సైట్ అయ్యి నాకు షేర్ చేసుకున్నాను. హ్మ్. అవునన్నా మంచిదే గదన్నా!
అందరూ అలాగే చెప్తారు కదా సార్. సార్ ఎవరన్నా కానీ ఏ సినిమా అన్నా హిట్ అవ్వాలనే తీస్తారు కదా! కరెక్ట్. ఫ్లాప్ కరెక్ట్. అవ్వాలని ఎందుకు తీస్తారు? హ్మ్. వాళ్ళు బెస్ట్ క్రౌడ్‌కి అలా హిట్ అవ్వాలనే ప్రాసెస్‌లోనే చేస్తారు. సో, మేము అది వింటూనే ఉంటాం. అవునా భయ్య సూపర్, సూపర్ అన్నాం. వచ్చాము, డబ్బింగ్ చెప్పుకున్నాం, వెళ్ళిపోయినాం. హ్మ్. ఆయన అన్నాడు అప్పుడు 'దిల్ రాజు' గారు చూసిన ప్రతిసారి 'దిల్ రాజు' గారి కళ్ళలో నీళ్ళొచ్చినాయి అని ఒక మాట చెప్పాడు. హ్మ్. ఒకసారి చూస్తే వస్తాయి. రెండోసారి చూసినా కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. అవునా అంతుందా? అని నేను అనుకున్నా. అప్పటికి నేను చూడలేదు. తర్వాత చూసిన తర్వాత నాకు లిటరల్‌గా కళ్ళలో నీళ్ళు రావడం. అరే! ఇదేంది ఏదో మ్యాజిక్ ఉందేంటి ఇది? హ్మ్. థియేటర్‌లో చూసినాం. థియేటర్‌లో క్రౌడ్ లేరు ఫస్ట్ డే. అవును. అవును. దేవి థియేటర్‌కెళ్ళాం మేము. 'దిల్ రాజు' గారు, మేము, డైరెక్టర్ అందరం బ్యాచ్. క్రౌడ్ లేరు. వచ్చిన తర్వాత దేవి ఆఫీస్‌లో కూర్చున్న తర్వాత 'దిల్ రాజు' గారు ఏమన్నారంటే, "మీరు చూడండి. అసలు ఆయన విజన్ చూడండి సార్ అసలు. ఇప్పుడు ఎళ్లారు గదా! ఈ క్రౌడ్ ఎళ్లి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తారు. వీళ్ళందరూ మళ్ళొస్తారు చూడండి రాసి పెట్టుకొని" అన్నారు. హ్మ్. కట్ చేస్తే అదే జరిగింది. అదే జరిగింది. అసలు అంటే అంత విజన్ ఎలా ఉంటదో నాకు అర్థం కాలే. అంటే చూసారా సార్ దట్ ఈస్ వాట్ నో వన్ విల్ బికమ్ బిగ్ అంత ఈజీ కాదు. అంటే పబ్లిక్ విజన్‌ని కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. కరెక్ట్. ఆ లాస్ట్ 15 నిమిషాలు ఆ పాట పాడుతుంటే అంటే ఎందుకు 'బలగం' గురించి మళ్ళీ మాట్లాడుతున్నానంటే, మీరు 'బలగం' సినిమాని ఇంటి పేరుగా మార్చేసుకున్నారు కరెక్ట్. కాబట్టి మీరు కరెక్ట్ పర్సన్ షేర్ అబ్సల్యూట్‌లీ. చేసుకోవడానికి. యాహ్! యాహ్! ఎన్ని సార్లు చూసినా ఆ లాస్ట్ 15 నిమిషాలు ఆ ఏడుపు ఆగదు. ఆ ఎమోషన్ ఆగదు. ఆ కనెక్టివిటీ ఆగదు. తెలుగు నిజంగానే వేణుగారు అన్నట్టు తెలుగు సినిమాల్లో అంతకు ముందు రాలేదు. అవును. ఇప్పటికి రాలేదు. నిజంగా. అలాంటి ఒక ఎమోషన్. అవును. ఎలాగో మీరు ఇందాక చెప్పినట్టు 'బలగం' సినిమాని ఇంటి పేరుగా మార్చుకున్నారు. సో, ఇప్పుడు అదే వేణుగారు 'ఎల్లమ్మ' మూవీ తీస్తున్నారు. సో, రోలు ఇచ్చారా? నేను నిన్న కూడా కలిసి వర్కౌట్ చేసాం. కలిసి సేమ్ జిమ్ ఇప్పుడు కూడా. హ్మ్. నేను హ్మ్. అడిగాను. హ్మ్. అడగకుండా ఉంటాం. అరే అడగాలి. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అడగాలి అంతే. హ్మ్. నేను ఉన్నా అంటే వస్తదా? రోల్ అట్లా రాదు సార్. హ్మ్. మరి బ్రేక్ వచ్చేసిందంటే పిలుస్తారా? లేదు. పోయి అడగాలి. సార్ నేను ఉన్నా అని చూపియాలి మళ్ళీ. హ్మ్. పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఆఫీస్‌కెళ్ళేసి ఆఫీస్ ఓపెనింగ్ అయినప్పుడు హాయ్ చెప్పేసొస్తారు. హ్మ్. ఎందుకంటే గుర్తు తెచ్చుకోవాలి గదా! ఎందుకంటే మా రిప్లేస్‌మెంట్ వందల మందుంటారు. కరెక్ట్. ఎవరికైనా రావచ్చు. ఎవరు కష్టపడి ఎవరు ప్రయత్నిస్తే వానిదే రోల్. హ్మ్. సో, వేణన్నని అడిగిన, "అన్న మరి ఎల్లమ్మ ఏ లేదురా నువ్వు ఎక్కువ కనిపించేసావు వద్దురా" "నువ్వు మరీ ఎక్కువ సినిమాలు చేసేసావురా వద్దు" అన్నాడు. ఆ! సరే ఏందన్నా అది ఇప్పుడు నీ వల్ల నేను ఇంటి పేరు మార్చుకున్నాను. నేను బేసిక్స్ ఎట్లా మర్చిపోతాన్నా? హ్మ్. నువ్వే నాకు లైఫ్ ఇచ్చినావు. హ్మ్. సో, నిన్నైతే నేను మర్చిపోలేనన్నా. ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే, ఏదన్నా అరే! ఈడు సెట్ అవుతాడని నీకేదన్నా అనిపిస్తే మాత్రం నన్ను మర్చిపోకు. హ్మ్. అని ఒక 4, 5 సార్లు, 5, 6 సార్లు చెప్పిన. హ్మ్. మొన్న లాస్ట్ ఒకటే అన్నా. ఇంక నేను సినిమా టాపిక్ నేను తీయను. ఇంక అయిపోయింది. ఇదే లాస్ట్ టైమ్ నేను అడుగుతున్నా. ఏదన్నా ఉంటే మాత్రం నన్ను మర్చిపోకు. నువ్వు రా మనం ఇంక నువ్వు వర్కౌట్‌కొచ్చిన ప్రతిసారి అడిగితే చిరాకుంటది సార్ ఎవరికైనా. కరెక్ట్. కరెక్ట్. అరే! ఈడేందిరా నా తలకాయ తింటున్నాడు, చెవు తింటున్నాడు. లాస్ట్ టైమ్ అడిగేసి అన్న ఏదైనా ఉంటే మాత్రం నన్ను మర్చిపోకు అని చెప్పిన. ఇంక మెల్లగా అన్న వర్కౌట్ చేయండి, ఇది తినండి, డైట్ ఇది చేయండి, అది చేయండి అని చెప్పి డైవర్ట్ అయిపోయింది. ఇస్తే వస్తది సార్. ఏముంది మనకి రాసుంటే వస్తది సార్ ఏం కాదు. కానీ మన ప్రయత్నం అయితే ఉండాలని. అంటే ఒక్క వేణుగారి విషయంలో మాత్రం మీరు అర్హుడు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ! ఎందుకంటే అవును. ఖచ్చితంగా. ఆయనే మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. కరెక్ట్. ఆయన సినిమానే మీరు ఇంటి పేరుగా పెట్టుకున్నారు. అంతకుముందు 4 సంవత్సరాల నుంచి ట్రావెల్ అయిన మనిషి. ఇప్పుడు ట్రావెల్ అవుతున్న మనిషి. అవును. సో, ఆయన సినిమాలో మీరు ఖచ్చితంగా కనిపించాలన్న ఉద్దేశంతో బావుంటది. అడుగుతున్నా. నాకు ఆ! అదే ఆశ కానీ అండ్ పెద్ద విషయానికొద్దాం మళ్ళీ. హ్మ్. సార్ ట్రైలర్ రిలీజ్ చేశారు. హ్మ్. అద్భుతంగా ఉంది. హ్మ్. ఎమోషనల్ వైస్ ఉంది. హ్మ్. బట్ చాలా మందికి అర్థం కానిదేందంటే క్రికెటర్ అంటున్నారు, పహిల్వాన్ అంటున్నారు, రన్నర్ అంటున్నారు. మొత్తం క్లమ్జీగా ఉంది. సార్ చాలా డౌట్‌లున్నాయి. ఓకే సార్. ఆ! ఇప్పుడు నా లైఫ్ ఏంటి సార్? హ్మ్. మీరు కూడా క్రాస్ ఓవర్. నా లైఫ్ ఏంది సో సార్ అంటే ఒక మనిషి జర్నీలో ఏదన్నా ప్రయత్నిస్తూ స్టేజ్‌లో ఒక క్లారిటీ వస్తది సార్ అంతే. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను ఏదేదో అవుదాం అనుకుని ఇంకేదో అయినా. హ్మ్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకేదో అయింది. హ్మ్. అట్‌లీస్ట్ ట్రై చేసిన. సో పెద్దిలు కూడా ఈస్ ట్రైయింగ్. హ్మ్. ఆయన కూడా ఏదో ప్రయత్నించి లాస్ట్‌కి ఏదండి సార్ ఇక్కడ సినిమా వైస్‌గా చూసుకుంటే నీకు ఇన్ని ఇన్ని చూపిస్తున్నానంటే మీకు బోర్ కొట్టదని అర్థం. ఆ! అదే. అసలు ఇంకెంతుందనేది ఆ! అర్థం మీకు కావట్లా. ఖచ్చితంగా కానీ ఒక క్లారిటీ ఏందంటే, పెద్ది లైఫ్ ఖచ్చితంగా లింక్ అయ్యి ఉంటది. ప్రతి స్టోరీలో ఏదైతే చూపిస్తాడో, ప్రతిది ఇంటర్‌లింక్డే ఉంటది. ఎందుకు చేశాడు అనే రీజన్ ఖచ్చితంగా ఉంటది. అరే! హ్మ్. ఇదెందుకు చేశాడురా అని ఉండదు. హ్మ్. అది ఫర్ ష్యూర్. అండ్ ముఖ్యంగా వచ్చేసి అంటే నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి అడుగుతున్నాను. హ్మ్. ఆ కొండ కింద ఊరు అని జెప్పేసి ఒకటుంటది. హ్మ్. అదే సినిమాలో హైలైటు.
వాళ్ళ సమస్య మీదే పెద్ద పోరాటం జేస్తారు అని జెప్పి చెప్తున్నారు. సార్ నాకు సంబంధం లేదు సార్. మీకు సంబంధం లేదా? అంటే నేను వచ్చాము ఫైటు అంటే మాకు మాది ఏ క్యారెక్టర్ ఉంటే అదే చెప్తారు సార్. అంటే దాన్ని ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ మాకు చెప్పరు. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా దీనికి ఏం లింక్ ఉంది? ఎవరెవరు వస్తుర్రో ఇప్పుడు మేము రింగ్‌లో ఫైట్ చేసినప్పుడు ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ సినిమాలో ఉన్నారా? హ్మ్. హ్మ్. వీళ్ళందరూ క్యారెక్టర్స్ చేసారా గూడా తెలీదు మాకు. హ్మ్. మేము రింగ్‌లో ఉన్నాము. ఒక 500 మందిని మమ్మల్ని చూస్తూ ఉన్నారు. హ్మ్. అదొక్కటే హ్యాపీనెస్. అంతమంది ముంగల మేము ఫైట్ చేయాలి. హ్మ్. అదొక్కటే తెలుసు సార్. దాని క్రాస్ లైన్ మాకు స్టోరీ తెలీదు. తర్వాత ఏం జరుగుతదో గూడా తెలీదు. హ్మ్. చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు. అయితే ఒక చిన్న డౌటు. మీరు మీరేం లీక్ చేయొద్దు. హ్మ్. ఒకటి చెప్పండి. హ్మ్. 'పెద్ది' గురించి ఎవరు మాట్లాడినా సరే లాస్ట్ 20 నిమిషాలు, లాస్ట్ అరగంట, లాస్ట్ క్లైమాక్స్ ఒక రకమైన ఒక ఎమోషనల్ వైస్ ఎళ్ళిపోతామని హ్మ్. జెప్పి చెప్తున్నారు. హ్మ్. ఎలాంటి ట్విస్ట్ ప్లాన్ జేశారు మీరు? నాకు అర్థం గావట్లేదు. వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ 4 జూన్. హ్మ్. ముఖ్యంగా ట్రైలర్‌లో ఆ ఢిల్లీ సార్ షాట్. ఎంత కష్టపడి, ఎంత ఆలోచించి నేను కష్టపడి ఒక స్టోరీ రాసి, మీకొక ఎక్సైట్‌మెంట్ ఇయ్యాలని చెప్పి ఇన్ని వందల అహా! కోట్లు ఏం ఖర్చు పెట్టి చెప్పొద్దు. ఇంత బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి నేను చెప్పా. కెమెరా దగ్గర నుంచి ఎక్కడ కాంప్రమైజ్ గాకుండా మీకిద్దాం అనుకుంటే, ఒక ఊహా ప్రపంచంలో ఏదో అనుకోని, సార్ మీరు యూ ఎంజాయ్ ది ఎక్సైట్‌మెంట్ ఆన్ 4థ్ జూన్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. మీరు 'బుచ్చిబాబు' గారు, 'రామ్ చరణ్' గారు మీ టీము ట్రైలర్ కట్ జేసినప్పుడు ఏదో ఒకటి చూపిచ్చేసుంటే మేము ఆ మాస్ యాంగిల్‌లో ఆనందపడతా సినిమా కోసం ఎదురు చూసేవాళ్ళం. ఇన్ని చూపిచ్చాక మా ఎక్సైట్‌మెంట్ ఇంకా ఎక్కువైపోయింది. అంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మీరు బోర్‌కి ఫీల్ అవ్వరు. బావుంటది. అండ్ యూబీఏ సర్టిఫికేట్ గూడా వచ్చింది. ఆ! హ్యాపీగా ఫ్యామిలీతో ఎళ్ళొచ్చు అనే ఒక రీజన్ సార్ అంతే. ఒకటే చూపిస్తే మీరు అరే! ఓహ్! ఇదేనా రొటీన్ ఉంటది కమర్షియల్ మూవీ అని అనుకుంటారు. బట్ మీరనేది కరెక్టు. ఆ! 'పెద్ది' ఈ ప్రమోషనల్ కంటెంట్ అంతా చూస్తుంటే ఇదేదో రెగ్యులర్ కమర్షియల్ మూవీలాగా అనిపించట్లేదు. కాదు రెగ్యులర్ కాదు సార్. ఎమోషనల్ డ్రైవ్ చాలా బలంగా ఖచ్చితంగా ఉండబోతుంది. ఉంటది. ఖచ్చితంగా ఉంటది. హ్మ్. చాలా మీరు ఎమోషనల్ సీన్స్‌లో ఎంత బాగా చేశారు 'రామ్ చరణ్' గారు. ముఖ్యంగా ఆ ఢిల్లీ షాట్స్ ఆయన కప్స్ అలా తీసి బ్యూటీ అండి. కోట్ అలా యేసుకొని జుట్టు రేజిపోయి అట్లా తిరుగుతా ఉంటే ఆయన 'రామ్ చరణ్' గారు ఆయన 'మగధీర', 'త్రిబుల్ ఆరు' ఆయన చేసిన సినిమాలు 'రంగస్థలం' ఆ సినిమాలు అంత రేంజ్‌లో ఉన్న 'రామ్ చరణ్' గారు ఈ షాట్స్ చేయడం ఆహ్, ఆహ్, యాస్ అసల ఎన్ యాక్టర్ హి విల్ డూ ఇట్. నువ్వు ఏదన్నా చేస్తారు సార్ ఆయన. హ్మ్. అసలు లేదు ఇది నేను చెయ్యను అని అన్నారు. హ్మ్. స్టోరీకి ప్రాపర్ ఉంటే హి విల్ సే యెస్. మీరు ఫారెస్ట్ సీన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా చేశారు సార్ ఆ షాట్స్ అసలు బ్యూటీ. కరెక్ట్. నేను యాస్ ఎన్ ఆడియన్‌గా చూసి ఎంజాయ్ చేశాను నేను షార్ట్స్. నేను మా ఫ్రెండ్స్‌ని కూడా ఒపీనియన్ అడిగా. "అరేయ్! మావాడు ఒకడుంటాడు. వాడు మొహం మీద చెప్తాడు. హ్మ్. గలీజ్‌గుందిరా ట్రైలర్" అని చెప్తాడు. వాడిని అడిగిన ఫోన్ చేసి. ఏందనంటే, "అరే! కన్‌ఫ్యూజ్ చేసిండు. హ్మ్. స్టోరీ ఎక్కడ లీక్ చేయలేడు. చాలా తెలివిగా రిలీజ్ చేసిండు. ఇది ఖచ్చితంగా ఏదో ఉంది ఈ సినిమాల" అని అన్నాడు. నేనన్నా, "అరే! హ్యాపీరా బాబు. నువ్వు ఒక్కడివే జెన్యూన్‌గా చెప్తావు. హ్యాపీగా ఫీల్ అయ్యిరా." ఆడు మొహం మీద చెప్పేస్తాడు. హ్మ్. అండ్ పెద్ద విషయం కాస్త పక్కన పెడితే మీరు 'ప్రభాస్' గారి సినిమాలో గూడా యాక్ట్ చేస్తున్నారంట. 'ఫౌజీలో' చేశాను. 3, హ్మ్. 4 డేస్ చేశాను. సార్ నేను యాక్చువల్‌గా అంటే ఏమైపోయిందంటే డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల అప్పుడు 'చాంపియన్' మూవీ హ్మ్. ప్రీ రిలీజ్ వైజాగ్‌కెళ్ళాలి. అప్పుడు షూట్ ఉండడం వల్ల అంటే డేట్స్ చాలా అంటే రేపెల్లుండి ఉంటే ముందు చెప్పడం మాకు కొంచెం డేట్స్ చాలా క్లాష్ అయినాయి హ్మ్. 'ఫౌజీలో'. హ్మ్. చేశాను 3, 4 డేస్ చేశాను. చేసినంత వరకు మంచి క్యారెక్టర్ చేశాను. హ్మ్. చూద్దాం ఉంటదో ఉండదో తెలీదు. బట్ ఐ హావ్ డన్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ 'ఫౌజీ' నుంచి మీరు తెచ్చుకున్న జ్ఞాపకం ఏంటి? ఆ సెట్స్ నుంచి గాని, ఆ హీరో లుక్ చూసిన తర్వాత గాని, ఆ డైరెక్టర్ వర్క్ చూసిన తర్వాత గాని, ఆ 3, 4 రోజుల వర్క్‌లో మీరు మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ మీ మైండ్‌లో ఉండిపోయిన ఎక్స్‌పీరియన్స్ ఏంటి? సార్ డైరెక్టర్ ఈస్ వెరీ స్టబర్న్ డైరెక్టర్. ఈయన ఎవరైతే ఉన్నారో అను రావుపూడి గారు. హ్మ్. అయ్యో! ఆయన సార్ 100 మందుంటే 100 మంది ఎక్స్‌ప్రెషన్స్ నోట్ చేస్తారు ఆయన కెమెరా అక్కడ చూసిన స్క్రీన్ మీద హ్మ్. కూర్చొని. హ్మ్. హ్మ్. ఎవ్వడు ఒక్కడు సరిగ్గా చేయకపోయినా మళ్ళా అందరూ చేయాలి అంతే. హ్మ్. అస్సలు వదలడు సార్. సో గుడ్ డైరెక్టర్. 'ఫౌజీ ఈస్ డిఫరెంట్.' నన్ను రాసి పెట్టుకోండి. గట్టిగా కొడతది 'ఫౌజీ.' అవునా? చాలా, చాలా గట్టిగా కొడతది. అండ్ 'ప్రభాస్' లుక్కు చాలా జాగ్రత్త పట్టి చాలా నీట్‌గా ఉంటారు 'ప్రభాస్' గారు. హ్మ్. హ్మ్. ఆ లుక్ గూడా ఎక్కువ బయటికి రానిస్తలే. ఎందుకంటే నార్మల్‌గా రిలీజ్ చేస్తున్నారు. చాలా బావుంటారు 'ప్రభాస్' గారు. విల్ బి లుకింగ్ సో హ్యాండ్సమ్. అంటే 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అందరికి పోలీస్ ఆఫీసర్ అని తెలిసింది గానీ, ఏ రేంజ్‌లో ఉండబోతుంది లుక్. క్రేజీ ఉంటది. హ్మ్. ఎమోషనల్ జర్నీ. హ్మ్. 'ఫౌజీ ఈస్ అన్ ఎమోషనల్ జర్నీ.' బాధ, ఏడుపు అబ్బా! ఫుల్ ఎమోషనల్ ఉంటది. హ్మ్. కనెక్ట్ అయిపోతారు సార్. సూపర్. అండ్ ఈ సినిమాల విషయం కాస్త పక్కన 'పెద్ది' గాని, 'ఫౌజీ' గాని ఈ సినిమాల విషయం కాస్త పక్కన పెడదాం. ఒక నటుడిగా మీకిప్పుడు ఆ క్రియేటివ్ లగ్జరీ అంటే క్యారెక్టర్స్‌ని చూజ్ చేసుకోవడం, ఇది నాకు వద్దు అని ధైర్యంగా చెప్పగలగడం, లేదు ఇది నాకు కావాలి అని తీసుకోగలగడం. దీన్ని ఒక లగ్జరీ అంటారు. హ్మ్. చూజింగ్ అనే కరెక్ట్. ఆప్షన్ రావడం. సో, 13 ఏళ్ల తర్వాత ఎంత వరకు మీకు ఆ లగ్జరీ వచ్చింది? ఇప్పుడు సార్ జస్ట్ అంటే ముందు
బలగం ముందు నేనేం చేశామనంటే, ఫస్ట్ సార్ నా జర్నీ అంటే ఫస్ట్ నా ఫేస్ తెలియాలి. ఫేస్ తెలియాలంటే ఏం చేయాలి? నంబర్ ఆఫ్ మూవీస్ నేను చేయాలి. చేయాలి. వేరే ఆప్షన్ లేదు. ఏది దొరికితే అది చేసుకుంటూ ఎళ్ళిపోవడమే. హ్మ్. హ్మ్. కనిపియాలి నేను. హ్మ్. పెద్ద సినిమాల హీరోతోనుంటే ఇంకా హ్యాపీ. హ్మ్. ఒక 5 సెకండ్లు నాతో కనిపిస్తే చాలు. హ్మ్. అట్లా ప్రతిది చేస్తూ, చేస్తూ, చేస్తూ 20, 25 ఒక 20 సినిమాలు చేస్తూనే ఉన్నాను. చేసి ఏమనంటే ఫేస్ గుర్తుపట్టడం స్టార్ట్ చేయాలి. అంటే ఒక సినిమా ఆఫీస్‌కెళ్ళంగానే నువ్వు అలా చేసినావు కదా! హ్మ్. సో, నా ఇంట్రడక్షన్ అనేది తగ్గేది. సార్ నేనిది సో అండ్ సో నేను ఇలా చేశాను, అందులో చేశాను ఇంట్రడక్షన్ లేకుండా అయిపోయింది. హ్మ్. ఈ బలగం తర్వాత ఏందంటే, అరే! వీడు ఆల్రెడీ నాకు తెలుసు వీడు సినిమా ఆఫీస్ వచ్చాడు. నాకేం తెలీదు. నా దగ్గర నా నంబర్ ఉంది నా దగ్గర. సో, అందుకేమైపోయిందంటే సార్, అంతకుముందు నేను చేసిన హార్డ్ వర్క్ ప్రతి మూవీ ఆఫీస్‌కెళ్ళడం వల్ల, అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర నా నంబర్ ఉండడం వల్ల, 'బలగం' రిలీజ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రెండ్ వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర నా నంబర్ ఉంది. నా నంబర్ అందరి దగ్గర ఉంది. ఒక్క మెసేజ్, హ్మ్. "ఏయ్! సంజయ్ నువ్వు 'బలగం' అరే! వెరీ నైస్ హ్యాపీ మ్యాన్. ఈ సినిమాలో క్యారెక్టర్ ఉంది రా." సో, ఏదన్నా కదా సార్. అంటే మనం హార్డ్ వర్క్ ఏదైనా మనం మెట్టు ఎక్కుంటూ పోతేనే నీకు ఆ బేసిక్స్ అనేది తెలుస్తది. ఆ బేసిక్ వాల్యూ అనేది తెలుస్తది సార్. బట్ నేను ప్రిపేర్ అయినంత వరకు, నాకు తెలిసినంత వరకు పీఆర్ విషయంలో సంజయ్ చాలా తెలియగల్లోడు. చాలా ముందుంటాడు. చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. ఈవెన్ అంటే ఇప్పుడు మీరు పెద్ద సినిమాలు చేస్తున్నారు. మీరు పెద్ద సినిమాలు చేయకముందు కూడా మేనేజర్‌ని మెయింటైన్ చేశారు. హ్మ్. సో కరెక్టా? మేనేజర్ లేదు. నేను ఒక్కడినే తిరుగుతున్నా. మేనేజర్ ఏం లేకుండే తర్వాత అడిగిన ఎవరైనా ఉంటే బావుంటది. ఎందుకంటే నేను సార్ ఇది ఎట్లుంటదంటే ఈ సినిమా ఇండస్ట్రీలో మనకి పేమెంట్స్ రికవరీ చేయడం చాలా కష్టం సార్. హ్మ్. మనం ఏది చేసినా గాని ఇప్పుడు ఇచ్చేది 5,000 6,000 10,000 గాని హ్మ్. సినిమా షూట్ చేసిన తర్వాత రికవరీ చేయడం మాకు కష్టం. హ్మ్. సార్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ మాది చాలా సెన్సిటివ్ జాబ్. మేమెళ్లి పొరపాటున ఒక్క మాట అటు ఇటు అన్నామంటే అయిపోయింది. ఇంకో ఛాన్స్ ఉంది. అయిపోయింది ఇంక అంతే. హ్మ్. సార్ వదిలేయండి సార్. ఎవరి ఇగోస్ వాళ్ళకుంటాయి సార్. ఇప్పుడు మేనేజర్‌ని ఏదో అనేసినా, మేనేజర్ పోయి 10 మేనేజర్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. చాలా ఓవర్‌గా మాట్లాడుతున్నాడు. కట్ జెయి. అయిపోయింది ఇంక అంతే. ఇంకా మాకు తెలియని కూడా తెలియదు అంతే. ఇంకా సో, ప్రొడక్షన్‌లో సినిమా రాదు. ఇంక రాదు. అంటే చాలా సెన్సిటివ్ సార్ ఇండస్ట్రీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరిది వాళ్ళకుంటది గదా సార్. మనం అనలేము ఎవరిని. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నీట్‌గా అందుకే ఇండస్ట్రీ వరకైతే నా పేరు బ్యాడ్ అయితలేదు సార్. హ్మ్. ఇన్నేళ్లున్నా గాని చాలా జాగ్రత్తగా ఉంటా ఇండస్ట్రీలో. హ్మ్. ఒక్క మాట సార్ బయట కూడా బ్యాడ్ లేదు. అది చిన్న చిన్న ఇనిషియల్ సింగర్స్. ఇప్పుడు ఏదో బ్యాడ్ అంటే సార్ చిన్న నేను చిన్న వయసులో సార్ అందరికి నేనేందంటే ఉండేదే. సార్ ఇప్పుడు గూడా ఏందంటే, అంటే పేదోళ్ళకి హెల్ప్ జేస్తూ ఉంటా సార్ నేను. పాపం ఇప్పుడు మీరు దర్గాలో చూడండి రోడ్డు మీద పెట్టుకుంటారు. ఆళ్ళందరూ నా నా వల్లనే. నేనే పెట్టుకోండి ఏం గాదు. ఎవరైనా వస్తే నాకు ఫోను చేయండి. హ్మ్. నేనున్నా. అలా హెల్ప్ జేస్తా గానీ, అస్సలు నా మీద బ్యాడ్ నేమ్ ఇంత గూడా లేదు. మీకుండదు. లేదు. మీరెళ్లి కనుక్కోండి. ఎవరైనా నా పేరు జెప్తారు. నా వరకు నేను సహాయం జేస్తూనే ఉంటా. ఏందంటే అన్ని సోషల్ మీడియాలో నేను పెట్టను గదా సార్. నాకు హ్మ్. అవసరం గూడా లేదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నాకు. సో, ఇక్కడ గట్టిగా రెమ్యునరేషన్ అడిగినా సమస్యే. హ్మ్. దానికి మేనేజర్‌లు గావాలి. మేనేజర్ రెమ్యునరేషన్ కాదు సార్. హ్మ్. రికవరీకి. నువ్వు సరే. అడిగిన అమౌంట్‌కి రికవరీకి మేనేజర్ కావాలి. హ్మ్. అంతే. మేనేజర్ గారనుకో ప్రాపర్‌గా మాట్లాడతారు. కమ్యూనికేట్ వెరీ వెల్. హ్మ్. ప్రాపర్‌గా నీట్‌గా ఆయన రికవర్ చేసుకొనొస్తారు. అంటే మేమెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. మేము డైరెక్ట్ కాల్ చేయలేం. సార్ మా డబ్బులు ఇంకెప్పుడిస్తారు సార్? ఇన్ని చేసినాం సార్ అని మేము అడగలేం గదా! హ్మ్. మా వాల్యూ తగ్గొచ్చు. ఇంకేదైనా కావచ్చు. వీడు ఇలా చేస్తున్నాడు అనొచ్చు. ఇంకేదైనా టక్కున మేము రివర్స్ అయిపోయి ఏమన్నా అన్నా గాని మళ్ళీ అది మాకు బ్యాడ్ అయిపోతది. మేనేజర్ అనుకో ఆయన పనే అది. అవును. ఆయన పనే అది. ఎళ్తాడు. కావాలంటే మూవీ ఆఫీస్‌కెళ్ళేసి అరే! సంజయ్ డేట్స్ నేనే చూసుకుంటాను. ఏదైనా ఆఫర్స్ ఉంటే చెప్పండి అని ఆయన అడిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడన్నా నేనెళ్ళాలి. "ఏ సంజయ్ నువ్వు రావాలి. డైరెక్టర్ కలుస్తాననంటే" ఎళ్ళిపోతా. హ్మ్. అది కొంచెం ఒక బ్యారియర్ క్రియేట్ చేస్తే కొంచెం మనకు వాల్యూ, రెస్పెక్ట్ పెరుగుతదనే ఒక ఆలోచన సార్ అంతే ఇంకేం లేదు. ఓకే. యాక్చువల్‌గా ఇంకో క్వెషన్ ఏందంటే, ఇప్పుడు నీడ్ అనేది ఒకటుంటది. హ్మ్. ఇప్పుడు ఒక స్టైలింగ్ ఆర్టిస్ట్ సినిమా ఫుడ్ పెట్టాలి. హ్మ్. సినిమా ఫుడ్ పెడితేనే కరెక్ట్. సస్టైనబిలిటీ ఉంటది. కరెక్ట్. అలాంటి వ్యక్తి ఎళ్ళినప్పుడు ఒక చిన్న చూపు ఎదురైనా, ఒక అవమానం ఎదురైనా తను తీసుకోగలడు. హ్మ్. అదే సోర్స్ గాబట్టి. బట్ సంజయ్ విషయానికొస్తే మీరు అడ్వకేటు, మీకొక టీముంది. పెద్ద పెద్ద కేసులు హ్యాండిల్ చేస్తారు. డబ్బు పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ ఇండస్ట్రీలోకొచ్చేస్తే, ఇక్కడ ఆల్రెడీ మీరు సెటిల్డ్ గాబట్టి, ఏ చిన్న ఇష్యూనైనా మనసుకు తీసుకునే ఛాన్స్ ఉంటది గదా! ఉంటది సార్ అది. ఆ! ఉంటది. అలా ఎప్పుడైనా బాధపడ్డ క్షణం? ఉంటది. ఉండే. ఉండే సార్ చాలా ఉన్నాయి. నాకు పేర్లు చెప్పొద్దు. అలాంటి ఒక మూమెంట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? అంటే అంటే ఇంత ఒక సి ఎడ్యుకే ఒక సి ఒక సినిమాలో సార్ ఒక సినిమా చేస్తున్నాం. క్యారవాన్ ఇచ్చారు. క్యారవాన్‌కెళ్ళి కూర్చున్నాము. హ్మ్. సడెన్‌గా మేనేజర్ వచ్చి, "ఏయ్ బాబు కిందకి దిగు." హ్మ్. మేడం వచ్చారు. మేడం "ఏయ్ దిగు కిందకి దిగు" అన్నాడు. అమ్మ! సార్ నిజంగా ఎంత హర్ట్ అయ్యానంటే ఏం చేయాలి మేనేజర్ చేసినా సార్ ఇట్లా అయింది సార్ ఇట్లా అన్నారు. నేను కూల్‌గుండు నేను మాట్లాడతా అని చెప్పి అని యేసుకొని తిట్టాడు. అది కరెక్ట్ కాదు బ్రదర్.
మీరేమో అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు. అది ఏమన్నా గాని ఒక హ్మ్. ఆర్టిస్ట్ నువ్వు లోపలికెళ్ళినప్పుడు ఆడు సడెన్‌గా నువ్వు చాలా ఇది చేశాడు. ఛీ! ఏ ఏ బాబు ఏయ్! దిగురా దిగు. సార్ లిటరల్‌గా చెప్తున్నా నేను రోజుకొక కార్‌లో ఎళ్ళాను సార్ ఆ మూవీ ఆఫీస్‌కి. తర్వాత షూటింగ్‌కి. మీ రేంజ్ తెలియాలని. ఎవ్రీ డే ఒక కార్‌లో ఎళ్ళాను సార్. ఏమనలే. ఎవ్రీ డే ఒక కార్‌లో వచ్చి ఆగాను సార్ నేను. హ్మ్. సార్ కొన్ని రెస్పెక్ట్ చూపియడం వల్ల వస్తది సార్. నేను ఏమనలేదు నేను. ఎవ్రీ డే ఒక కార్‌లో ఎళ్ళాను నేను. హ్మ్. ఎవ్రీ డే ఒక కార్. ఎళ్ళిన 15, 20 రోజులలో 20 కార్‌లలో ఎళ్ళాను నేను. తర్వాత అప్పుడు ఏంది ఆ మేనేజర్ అప్పుడు ఆటోమేటిక్‌గా వాడు రెస్పెక్ట్ ఇయ్యడం స్టార్ట్ చేసాడు నాకు. హ్మ్. ఒక్క మాట కూడా అనలేదు సార్ నేను. హ్మ్. నేను ఒకటి రోజు లాస్ట్ జాయిన్ అన్నా తప్పన్నా అట్లా అనొద్దు. హ్మ్. నువ్వు వాటెవర్ ఇట్ ఈస్ నేను కాదు నా ప్లేస్‌లో ఎవరున్నా గాని, నువ్వు సడెన్‌గా అట్లా రఫ్‌గా అయితే హ్యాండిల్ చేయకన్నా. ఎవరిది ఆళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి కదా! హ్మ్. రాంగ్ అది. నేనైతే నీ మీద హార్ష్‌గా అంటలే గాని అట్లా చేయకండి అన్నా అని చెప్పాను. అండ్ అంటే మీరు అడ్వొకేట్ కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా స్టార్స్ అంటే నేను పేర్లు తీయట్లేదు. చాలా వరకు చిన్న చిన్న కేసుల్లో గాని వాళ్ళ పేర్లు బయటకొస్తున్నాయి. అంటే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉందో లేదో అది హ్మ్. హ్మ్. బయటికి హ్మ్. కోర్ట్ ప్రొసీజర్ ఉంటది. అది కరెక్ట్. జరగాల్సిందే. కరెక్ట్. బట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రం ఎందుకు ఇలా అన్ని కేసుల్లో పేర్లు రావడం, వాళ్ళు టార్గెట్ అవ్వడం, వాళ్ళు చర్చల్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్‌లో ఉన్నారు కదా సార్ వాళ్ళు. ఆ సినిమా వాళ్ళు గూడా ఉన్నారుగా పబ్లిక్‌లో. ఇప్పుడు మీరున్నారు పబ్లిక్‌లో. ఆ! మీకంటే పెద్ద స్టార్‌లున్నారు. మీకంటే చిన్న స్టార్‌లున్నారు. అంటే సిన్సియర్ సినిమా అప్రోచ్ ఉండి సిన్సియర్‌గా సినిమాలు చేసుకునే యాక్టర్స్ స్ట్రగుల్ అవుతున్నా సరే, వాళ్ళెక్కడా గూడా వాళ్ళ పేర్లు వినిపించట్లేదు. సోషల్ మీడియా నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని జెప్పేసి ఈజీ సక్సెస్ అంటే నేను ఈజీ సక్సెస్ అని ఎందుకంటున్నానంటే కంపేరింగ్ విత్ సినిమా ఆర్టిస్ట్స్. అవును. ఆబ్వియస్ సార్. మాతో కంపేర్ చేస్తే హ్మ్. ఎన్నో ఏళ్ళు అవును. కరెక్ట్. సో, వీళ్ళ పేర్లు మాత్రం చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. సో, ఫేమ్ ఒకటే అయినప్పుడు వే ఆఫ్ లివింగ్ ఎందుకు డిఫరెంట్ అవుతుంది? మీ అబ్జర్వేషన్ చెప్పండి అడ్వకేట్‌గా. సార్ ఇక్కడ మాకు నిజంగా అప్పుడైతే అంత ఆలోచన, అవగాహన కూడా యూట్యూబ్ నుంచి ఇంత ఇన్‌కమ్ సంపాదించొచ్చు అని కూడా మాకు తెలియని కూడా తెలియదు సార్ లిటరల్‌గా. హ్మ్. ఇప్పుడు వీళ్ళకేందంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఏదో ఒక టాపిక్‌ని తీసుకొని దాన్ని డీప్‌గెళ్ళిపోయి దానిపైన చేయడం. హ్మ్. కట్ చేస్తే మాకంటే ఎక్కువ ఫాలోవర్స్ వాళ్ళకే ఉంటాయి. కరెక్ట్. వాళ్ళకే ఎక్కువ రికగ్నైజేషన్ ఉంటది సార్. అంటే ఇక్కడ ఏందంటే వీళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎవ్రీ డే కనిపిస్తారు సార్ వాళ్ళు. హ్మ్. అండ్ ఇంకోటి మేమొచ్చి బిగ్ స్క్రీన్‌లో కనిపిస్తాం. హ్మ్. వీళ్ళు స్మాల్ స్క్రీన్ అంటే నీ చేతిలో ఉండిపోయారు వాళ్ళు. నువ్వెప్పుడు ఓపెన్ చేస్తే వాడు కనిపిస్తాడక్కడ. హ్మ్. సో, వీళ్ళకి మాకంటే ఎక్కువ వాళ్ళ ఫేస్ ఎక్కువ రికగ్నైజ్డ్. సో, ఏదైనా గాని టార్గెట్ వాళ్ళే ఉంటారు ఫస్ట్. హ్మ్. ఎందుకంటే అది సీ నిజంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే టార్గెట్ అయ్యుండొచ్చు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి టార్గెట్ ఎప్పుడుంటాడు. అవునా? వీడు ఎదుగుతున్నాడని. హ్మ్. సో, వీడు టార్గెట్ ఎయొచ్చు. లేకపోతే నిజంగా వాడు ఇన్వాల్వ్ అవ్వచ్చు. హ్మ్. లేకపోతే ఇంకోడు పడనోడు కావాలని వీడిని ఇన్వాల్వ్ చేయొచ్చు. హ్మ్. సార్ యూట్యూబ్ కావాలని నేను కూడా స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు సార్. హ్మ్. అరె నాకు నచ్చలేదని చెప్పి నేను స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు. 10 మందితో స్ట్రైక్ ఆఫ్ చేపిస్తారు. హ్మ్. మళ్ళీ అదొక సెన్సిటివ్ వరల్డ్ మళ్ళీ. హ్మ్. సో, ఎవరైనా టార్గెట్ చేయొచ్చు. వాళ్ళు టార్గెట్ చేసుకోవచ్చు. మధ్యలో ఇది చూసినారు కదా సార్ అదే ఆన్‌లైన్‌దని అది దాంట్లో బాగా అవును. ఇదయ్యారు సార్ అవును. ఆన్‌లైన్ అని. సో, అబ్బా! మీరు అబ్జర్వేషన్ చెప్పండి. హ్మ్. 'మంగ్లీ కేసు' విషయం ఆ! తీసుకుంటే, హ్మ్. సో, మీరు ఎలాగో అడ్వకేట్ కాబట్టి హ్మ్. మొత్తం అబ్జర్వ్ హ్మ్. చేసుంటారు. కేస్ ప్రొసీజర్ మొత్తం తెలిసుంటది తెలుసు. మీకు. సో, 'మంగ్లీ' తప్పుందని మీరనుకుంటున్నారా? లేదా? సార్ మంగ్లీ తప్పుందో లేదో అనేది కోర్ట్ డిసైడ్ చేయాలి. హ్మ్. మేము డిసైడ్ చేయడానికి లేదు సార్. ఎందుకంటే ఓకే. నేను ఇదే ప్రశ్న ఇంకో విధంగా ఆ! అడుగుతాను. రైట్. సో, 'మంగ్లీ' ఈ కేస్‌లో ఎంతవరకు బయటపడొచ్చు ఛాన్సెస్? డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని ప్రూవ్ చేసుకుంటే హ్మ్. ఖచ్చితంగా బయటపడేస్తారు. సార్ కోర్ట్‌కి అన్ని కావాల్సింది విట్‌నెస్, హ్మ్. ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఏముంది? నిజంగా మంగ్లీ ఇన్వాల్వ్ అయి ఉందా? మంగ్లీ అమౌంట్ తీసుకున్నప్పుడు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మంగ్లీకి ఏమైనా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్స్ అయినాయా? మంగ్లీ క్యాష్ తీసుకున్నప్పుడు ఏదైనా రికార్డ్ అయిందా? సీసీ కెమెరాలో మంగ్లీ వాళ్ళ ఇంటికొచ్చినట్టు క్యాష్ తీసుకున్నట్టు లేకపోతే వీళ్ళతో మాట్లాడినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? లేకపోతే విక్టిమ్స్‌కి ఏమైనా విక్టిమ్స్ దగ్గర నుంచి డైరెక్ట్ మాట్లాడినట్టు, విక్టిమ్స్‌కి ఫోన్ చేసినట్టు, విక్టిమ్స్ నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఏమైనా ఉందా? సార్ మీరిక్కడ గమనిస్తే నాకు సస్పిషియస్ ఏందంటే ఒక్కటే నేను విక్టిమ్స్ 13,00,00,000, 20,00,00,000, 30,00,00,000 అని అంటారు. కానీ ఎక్కడి నుంచి వచ్చే డబ్బులనేదే క్వెషన్ సార్ అది. ఒక్కొక్కరు మీరు చూసారా? అవును. 10,00,00,000, అవును. 20,00,00,000 నాకెక్కడో అక్కడ నాకంత అనిపియలేదు. మంగ్లీ గారు ఉన్నారో లేదో అని తర్వాత పక్కకు పెట్టండి. అది కోర్ట్ ప్రూవ్ చేసుకుంటారు. కానీ వీళ్ళకి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని? ఏడికెళ్ళి తీసుకొచ్చారు సార్ అన్ని కోట్లు? సార్ ఎంత కష్టపడాలి సార్ కోట్లు కోట్లు సంపాదించాలంటే. బట్ ఇక బాధితులను కదిలిస్తే లక్షలు, కోట్లే చెప్తున్నారు. ఆ! లక్షల కోట్లు సార్ అసలు ఓహ్! ఎలా చా సంపాదించారు? ఎలా వచ్చాయనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వెషన్. చాలా మంది ఆల్‌మోస్ట్ రోడ్ల మీదకొచ్చేసి ఆ! చాలా సఫర్ అవుతున్నారు. పాపం మధ్యలో అంటే సార్ విక్టిమ్ సైడ్ మనం ఆలోచించినా గాని మధ్యలో చనిపోవడము, అవును. ఇవన్నీ జరిగినాయంటే సంథింగ్ బిగ్ హాస్ హ్యాపెండ్. హ్మ్. ఊరికనే వాడికి వాడు ప్రాణాలు తీసుకోరు సార్. అంతే గదా! ఆ! సో, డబ్బులెక్కడొచ్చినాయి పక్కపెట్టు. ఇంక వాళ్ళ కష్టమో వాళ్ళు మల్టిప్లై వాళ్ళు తీసుకొని ఇక బయటికేం తీసుకొచ్చి ఇచ్చిండొచ్చు. ఎందుకంటే సార్ ఇది ఎట్లుంటదంటే ఇది ఫస్ట్ ఒక రూ. 1,00,000 ఇస్తే ఒక 30,000, 40,000 ఇస్తారు.
హ్మ్. ఎక్స్‌ట్రా. హ్మ్. తర్వాత అరే! ఇదేదో బాగుందిగా అని వీడు చెప్పి 10,00,000 బడ్జెట్ వీడు తెస్తాడు. 10,00,000 తీసుకొస్తారు. ఫస్ట్ ఇస్తారు. హ్మ్. ఫస్ట్ ఒక 3, 4 లక్షలు ఇంట్రెస్ట్ అని ఇస్తారు. వాడేం చేసి అరే! ఇదేదో బాగుందిరా అని చెప్పి 10 మంది దోస్తులకి చెప్తున్నాడు. అరే! ఇదేదో బాగుంది. అమ్మ ఎందుకురా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు ఆడిరా నువ్వు రా. ఈ గోల్డ్ ఎందుకురా వేస్ట్ అది ఉగ్గిరిబెట్టు మంచి నీకు మస్తు డబ్బులొస్తాయని చెప్పి వీడు ఒకరొకరు మల్టిప్లై అయిపోయి వందల కోట్లు వాళ్ళకి సమర్పించుకో సడెన్‌గా ఒకరు బయటకొచ్చేది. అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఇచ్చే స్టేజ్‌లో లేరు. అంటే వాళ్ళకి గావాల్సిన టార్గెట్ వచ్చేసింది. వచ్చేసింది. సార్ ఎంత టార్గెట్ అంటే యమ్మ అంత డబ్బులతోని ఏమన్నా చేయొచ్చు సార్. సార్ మనీ ఈస్ రెస్పెక్ట్ ఫర్ నౌ లిటరల్లీ చెప్తున్నా సార్. ఇది అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సొసైటీ మనీ హాస్ బికమ్ రెస్పెక్ట్. నీకు పైసలు ఆడు రెస్పెక్ట్ ఇయ్యనోడు పైసలు 10,000 పంపిస్తాడు నీకు రెస్పెక్ట్ ఇస్తాడండి. "అన్నా నమస్తే అన్నా నువ్వు నా దేవుడివి" హ్మ్. అంటాడు. అండ్ కొంతమంది ఆర్టిస్టు పేర్లెందుకులెండి. యాహ్! సోషల్ మీడియాలో మన ఇన్‌స్టాగ్రామ్ ఉంది. సబ్స్క్రిప్షన్ పేరిట కరెక్ట్. సబ్‌స్క్రైబర్‌లను తెచ్చుకొని సో, వాళ్ళేదో ఫోటోలు, వీడియోలు పెట్టుకొని చేస్తున్నారు. ఇక్కడ నా డౌట్ ఏందంటే, ఇది నేను తప్పా, ఒప్పా అడగట్లేదు. జస్ట్ లీగల్ డౌట్ అడుగుతున్నాను. ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఆప్షన్ ఉంది. ఉంది. అది ఇండియాలో బ్యాన్ ఏం కాదు. లీగలే. హ్మ్. సో, వాళ్ళు చేస్తున్నారు. బట్ అదే టైంలో వాళ్ళు చాలా ఆహ్, ఈజీగానే వాళ్ళు నచ్చే సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు కరెక్ట్. సబ్‌స్క్రైబర్లు. బట్ బయట మాత్రం వాళ్ళని కొంతమంది డిఫేమ్ చేస్తూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కరెక్ట్. సో, ఇక్కడ తప్పెవరిది? వి రెస్పెక్ట్ ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్‌లో అవన్నీ నడవవు. అది అబ్‌సీన్ యాక్ట్స్ అంటారు సార్ దాన్ని. సో, ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఏదైతే ఇంట్రొడ్యూస్ చేసిర్రు బానే ఉంది. వీళ్ళందరూ ఎందుకెళ్తారంటే ఈజీ మనీ. హ్మ్. ఇంట్లో కూర్చొని సబ్స్క్రిప్షన్ చేస్తే ఓ 100 మంది సబ్స్క్రిప్షన్ చేస్తే 500, 500, 500 100 మంది చేస్తే డబ్బులొచ్చి పడ్డాయి. హ్మ్. సో, వీటికి అలవాటు పడ్డారు. కానీ లిటరల్‌గా సార్ మన ఇండియన్ యూ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్ అని ఒకటుంది. హ్మ్. సరే మన లోకల్‌గా మనదే మాట్లాడుతున్నట్టు మన కల్చర్ ఉంది. మన ఆంధ్ర, తెలంగాణ కల్చర్ ఉంది. మంచి శారీ కట్టుబాటుతో చాలా నీట్‌గా, పద్ధతిగా ఎక్కడ ఎక్స్‌పోజింగ్ చేయకుండా నీట్‌గా ఉండే అమ్మాయిలు. కదా! చాలా నీట్‌గా ఉండే సొసైటీ సార్ మనది. సో, ఇవన్నీ చేయడం వల్ల ఒకటి ఆలోచించండి సార్ మీరు పిల్లలకు చేతిలో గూడా ఫోన్‌లుంటాయి. హ్మ్. ఇవన్నీ చేయడం వల్ల యూత్ ఎంత ఖరాబ్ అవుతారు సార్. ఓకే. నా డౌట్ ఏందంటే లా ఏం చెప్తుంది? ఇది లా తప్పు ఏందంటే ఒకటి ఇక్కడ ప్రస్తుతానికి ఆబ్‌సీన్ యాక్ట్‌కి కూడా కేసుంది ఖచ్చితంగా. ఉందా? ఉంది. ఓ అయ్యో! ఓకే. ఎందుకుండదు ఓకే. సార్. అంటే ఓకే. నువ్వు ఇన్‌ఫ్లూయెన్సింగ్ రాంగ్ టువర్డ్స్ పీపుల్ గదా! హ్మ్. హ్మ్. ఖచ్చితంగా ఉంది సార్. దానికి కూడా ఒక మైనర్ కేసులుంటాయి. అంత ఇట్స్ నాట్ దట్ స్ట్రిక్ట్ కేస్. హ్మ్. హ్మ్. ఆమేంటంటే రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఫ్రీడమ్ హ్మ్. నేనేమని ఇచ్చుకుంటా మీకేం సంబంధం బట్ అని. వారు ఈ మధ్య ఫ్యూ అవర్స్ బ్యాక్ కెమెరా ముందుకొచ్చి నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇది నా రైటు. నేను ఆహ్, చెప్పా కదా సార్ ఆ! నా రైట్ అంటారు. ఆ! సో, నా అంటున్నారు. రైట్ ఆఫ్ ఫ్రీడమ్ నా ఇష్టం నేనేమైనా చేసుకుంటా అని అంటారు. కానీ హ్మ్. రైట్స్‌కి కూడా లిమిట్స్ ఉండాలి కదా సార్ కొంచెం. సో ఉంటది రైట్స్‌కి సరే వదిలేయి. సార్ లా గూడా లేదు సార్. కామన్ సెన్స్. హ్మ్. యువర్ ఫ్యామిలీ, యువర్ సరౌండింగ్స్, యువర్ సొసైటీ, యువర్ ఇండియా అది ఏమైపోయింది సార్? యువర్ కల్చర్ ఏమైపోయింది? యువర్ ఫ్యామిలీ ఏమైపోయారు? సో యూ గివ్ రెస్పెక్ట్ టు యువర్ ఓన్ కల్చర్. సార్. See, I'm not shaming. I'm not doing body shaming. I'm not doing anything, sir. It is all about giving respect to your culture, your family, your friends, యువర్ పిల్లలు గాని, యువర్ ఫ్యామిలీ గాని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి యూ డూ ఇట్. ఎందుకంటే వాళ్ళు కూడా సబ్‌స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు కూడా చూడగలుగుతారు కదా సార్. యాహ్! సో, ఆళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యండి అంతే. నీ రైట్ ఉంది. సరే అందరికి అన్ని రైట్స్ ఉంటాయి సార్. ఏమైనా చేయొచ్చు గానీ ఏదైనా చేయడానికి ఒక లిమిట్ ఉంటది సార్ మనకి. ఎంతవరకు ఏంటి? మనకి తెలుసు కదా సార్. అలా నేను బట్టలిప్పి తిరిగిన నేను రైట్ రాపోయి నేను బట్టలు తిరిగితే మెంటల్ హాస్పిటల్‌లో ఏస్తారు నన్ను తీసుకుపోయి. పిచ్చి లేసిందిరా వీడికి అని చెప్పి మెంటల్ హాస్పిటల్‌లో ఏస్తారు. సో, ఈ దేనికైనా లిమిట్ ఉండాలి అనేది ఆ రైట్ ఏదనేది నీ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి వదిలేస్తున్నాం అంతే. సార్. నీకొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. అది నువ్వు డిసైడ్‌గా. అండ్ మోస్ట్ ఓవర్ ఇంకోటేందంటే ఈ 2 టాపిక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది చాలా సెన్సిబుల్ టాపిక్స్. కరెక్ట్ సార్. ఎందుకు మాట్లాడానంటే మీరు కాబట్టి అడిగాను. హ్మ్. ఎందుకంటే మీరు అడ్వకేట్ ప్లస్ యాక్టర్ కాబట్టి అడిగాను. సో, వాటిని వదిలేద్దాం. అండ్ ఫైనల్‌గా మీరు చెప్పండి. 'పెద్ది' సినిమా అంటే ఎంత పెద్ద హిట్ అవుద్దో, ఎంత కలెక్షన్ వస్తదో ఇప్పటికే అందరికి అర్థమైపోతుంది. హ్మ్. సినిమా రేంజ్ ఏంది, హ్మ్. స్కేల్ ఏందని. బట్ 'సంజయ్‌కి' 'పెద్ది' సినిమా ఏమి ఇవ్వబోతుంది? 'సంజయ్‌కి' 'పెద్ది' సినిమా చాలా ఫేమ్ ఇవ్వబోతుంది సార్ లిటరల్లీ. హ్మ్. ఎందుకంటే నేను హీరోతో పాటు చేసిన అన్ని మినిట్స్ నేను ఉంటా కాబట్టి ఖచ్చితంగా సార్ ఒక 20,00,00,000 పీపుల్ చూసారు సార్ ట్రైలర్ అవును. అన్ని లాంగ్వేజెస్‌లో. జస్ట్ ఇమాజిన్ నా ఫేస్ ఎళ్ళిపోయింది సార్. ఎంతమంది నాకు పంపించారు స్క్రీన్ షాట్స్ ఎంతమంది. మళ్ళీ చిన్నప్పటి నుంచి ఇగ అందరూ హ్మ్. రిమైండ్ చేసుకొని నాకు మెసేజ్‌లు, కాల్స్ చేయడము. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎ ఫ్యూ థింగ్. ఇక్కడ 'పెద్ది' వచ్చేసి హి ఈస్ ఎ సూపర్ స్టార్ ఆల్రెడీ. సార్. ఈస్ ఆల్రెడీ ఎ వెరీ బిగ్ సూపర్ స్టార్. సో, ఆయనతో పాటు చేయడం, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఇన్ని మినిట్స్ స్టేగా ఒక బిగ్గెస్ట్ ఫైట్ ఒక 3, 4 ఫైట్ మాస్టర్స్ కలిపి బాగా ఆలోచించి చేసిన ఒక బిగ్గెస్ట్ ఫైట్. అండ్ మీరు చేసిన ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు ఈ ఫైట్ గురించి మాట్లాడతారు. అవును. 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 లక్కీగా నేను అందులో ఉన్నా. నేను హీరో గారితో చేశా కాబట్టి
నాకు అవినాష్ కొల్లా గారే అన్నారు ఇంటర్వ్యూలో. నేను రత్నవేలు గారితో కూడా మాట్లాడాను. సెకండ్ హాఫ్‌లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. 500 మెంబర్స్ అంటే వాళ్ళందరితో ఫైట్ కాదు గానీ, వాళ్ళందరి మధ్య ఫైట్ ఉంటదంట ఒకటి. ఆహ్, నేనేం లీక్ ఆయన చేయట్లేదు. చెప్పారు కదా! మీ టీమ్ చెప్పిందే నేను చెప్పాను. అవును. నేనేం లీక్ నాకు చేయలేదు. సంబంధం లేదు సార్. మీ ఫేస్ అప్పుడే మారిపోతుంది. మీ టీమ్ చెప్పిందే నేను చెప్పాను. ఏం చేస్తాం సార్ పాపం ఇంతమంది కష్టపడతారు కదా సార్. సడెన్‌గా అంటేసి వాళ్ళు లీక్ చేసిరో లేదో తెలీదు గానీ. ఎక్సైట్‌మెంట్ అండి. ఇప్పుడు అది ఏదో లీక్ ఇట్లా ఈ ఫైట్ ఇలా సార్ ఏం ఉండబోతుంది. ఎక్సైట్‌మెంట్ సార్. ఇంక వారం ఆగితే అయిపోయింది. సినిమా రిలీజ్ అయితే హ్యాపీ ఎక్సైట్‌మెంట్ అని అక్కడ కూర్చొని చూడండి సార్. ఆగే విధంగా ఉందా ట్రైలర్? ఆ ప్రమోషన్ కంటెంట్ ఆ రేంజ్‌లో ఉంది. మన చిరంజీవి గారే ఆగలేకపోతున్నారు. నెక్స్ట్ మేమెంత చెప్పండి. సో, నిజంగా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం సార్ 'పెద్ది' కోసం. అండ్ ఆ 'పెద్ది' రిలీజ్ అయిన తర్వాత ఎలాగో రికార్డ్స్ క్రియేట్ చేయడం అది కామనే. ఖచ్చితంగా. సో, మీ కెరియర్‌కి గూడా 'పెద్ది' చాలా పెద్ద హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.